ఒక షర్ట్ కూడా లేదే. ఉదయాన్నే లేచి బయటికి వెళ్దామంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమే. లక్ష్మి, వస్తున్నానండి. ఇస్త్రీ బట్టలు రాలేదా? లాండ్రీ వాడు సాయంత్రమే తీసుకొస్తాడు. ఏదో ఒక రోజు ఈ లాండ్రీ వాడి బట్టను ఉతికేస్తాను చూడు. అర్జెంట్ గా బయటకు వెళ్దామంటే ఇంట్లో ఒక షర్ట్ కూడా లేకపోతే ఎలా చెప్పు? నేనెంత చెప్పినా వినకుండా ఉన్న 3 షర్ట్లు లాండ్రీ వాడికి వేసేశారు. ఇప్పుడు నా దగ్గర వాపోయి ఏమి లాభం? నీ దగ్గర వాపోకుండా ఇంకెవరి దగ్గర నీళ్ళు వాపోతే ఊరుకుంటారా ఏమిటి? ఏంటి నాన్న ఇది? అన్నయ్య షర్ట్ మీరు వేసుకున్నారు? నా షర్ట్ ఒకటి కూడా లేదమ్మా. పర్వాలేదు, ఈ షర్ట్ లో మీరు వచ్చా హృతిక్ రోషన్ లో ఉన్నారు. అవును, రితిక్ రోషన్ నాలాగా రోజు అరేర్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాడు కాబోలు. అవును, మీ అన్నయ్య ఎక్కడా? కండల్ని కరిగిస్తున్నాడు. ఆ? ఐ మీన్ పంప్ లో నీళ్లు కొడుతున్నాడు. అంతే కదా. మీ అరియర్స్ డబ్బులు ఈ రోజు వస్తాయి నాన్న. నీ నోట్సాల వల్ల ఈ రోజైనా పని అవ్వాలి. ఏమిట్రా? అబ్బే ఏం లేదు. ఏంట్రా? నాన్న పాకెట్ లో సిగరెట్. అయ్యో, ఏమిటమ్మా? ఏం లేదు నాన్న. నానా, ఆ. నాకు 10 రూపాయలు కావాలి ఎందుకు? బస్ కి. ఉదయానే కదా బస్ కానీ 10 రూపాయలు ఇచ్చాను, మళ్ళీ ఏమిటి? అదేంటి నాన్న షర్ట్ కి? ఆ? ఏయ్, నువ్వు సిగరెట్ కలుస్తున్నావా? అందుకే మళ్ళీ 10 రూపాయలు అడిగావా? అయ్యో నేను కదా వాడు. ఓహో, త్వరగా సిగరెట్లా ఇవి? ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఈనాటి యువకులకి ఇదొక టానిక్. టెన్షన్ పడుతుంటారు కదా, మ్హూ. రిలాక్స్ అవడం కోసం. రోజుకి 2-3 సార్లు టెన్షన్ అవ్వమని చాలు. ప్యాకెట్ లెక్కన టెన్షన్ అవుతుందని చెప్పు. సార్కి రేపు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంది. ఏంటి? ఏమిట్రా ఉస్సు? నిండా మునిగిన వాడికి చలేమిటి? నీకు కావాల్సిందే చెప్తే విన్నా. ఎవరు ఆయన? ఆయనే సెలక్షన్ ఆఫీసర్ అనుకుంటాను. రమణ పేరేంటి? నా పేరు నటరాజ్ సార్. మ్మ్. పులివెందుల నుంచి వస్తున్నాను. మీ కులమే సార్. మ్మ్. గ్రామ పెద్ద గారు లెటర్ కూడా ఇచ్చి పంపించారు సార్. ఆయన బాగున్నారా? ఆయన బాగానే ఉన్నారు సార్. వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడి వచ్చాను సార్. ఫైలు అటెల్ నుంచి నెక్స్ట్. సార్ నా పేరు శ్రీనివాస్, చిత్తూరు జిల్లా. 3 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను. హైట్ 175. రికమెండేషన్ ఉందా? లేదు సార్. వెళ్ళు, అటుపక్కెళ్ళి నుంచో. సార్ ఏయ్ పోవయ్య, అటెల్ నుంచో. నెక్స్ట్. సరిగా నిలబడు. నమస్కారం సార్, నా పేరు 68 రాఘవ, కిలోలు. విశాఖపట్నం జిల్లా నుంచి వస్తున్నాను. మా నాన్నగారు పార్టీ సెక్రటరీగా ఉన్నారు సార్. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అక్కడ పెట్టు. స్వయంగా లెటర్ రాసి ఇచ్చారు సార్. నెక్స్ట్. 42 బైసెప్స్ 18. హలో సార్, మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు. సార్ హలో సార్, నేను చూసుకుంటాను సార్. పేరేంటన్నారు? తప్పుకోవయ్యా. విజయానంద్ ఎవరక్కడ? నేనే సార్. ఉన్నాడు సార్. సార్ నేను మినిస్టర్ గారు బంధువుని. ఓకే సార్, నేను చూసుకుంటాను. అటెల్ నుంచో. థ్యాంక్ యూ సార్. పేరేంటి? ఎస్ విక్రమ్ సార్. ఇవన్నీ ఏంటి? స్కూల్లో కాలేజీలో తీసుకున్న ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ సార్. రికమెండేషన్ ఉందా? లేదు సార్. ఎవరికైనా అమౌంట్? ఆ ఉద్దేశం లేదు సార్. మరి ఏ నమ్మకంతో సెలక్షన్స్కి వచ్చావు? నా మీద ఉన్న నమ్మకంతో సార్. ఎందుకు సార్ రికమెండేషన్ కావాలి? నా దగ్గర టాలెంట్ ఉంది, అర్హత ఉంది. సరే వెళ్ళు. వెళ్ళవయ్యా, అటెల్ నుంచో. నెక్స్ట్. హైట్ వెయిట్ అన్ని ఉండి కూడా వాళ్ళు అడిగే వెయిట్ మన దగ్గర లేదు కదరా. సార్ రికమెండేషన్ లెటర్స్ తో వచ్చిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళమను. సార్ మరి వీళ్ళని? గ్రౌండ్కి వెళ్ళమను. సార్ వీటిని తీసుకెళ్ళి చెత్తకుండీలో పడే. సార్ Hey, Danny. సార్ Oh, no. చాలా థ్యాంక్స్ సార్. మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. No, 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 no. పోలీసు వాళ్ళు ఆ మాటను యూజ్ చేయకూడదు. ఆ ఉద్దేశమే తప్పుకి నాందవుతుంది. నేను కులసంఘ నాయకుడికో మినిస్టర్కో తలవంచుంటే ఈ పాటికి మీరు బయటికి వెళ్ళి ఉండేవాళ్ళు. ఒక పోలీసు వాడు వైన్ షాప్ వాడికి రుణపడి ఉంటే వాడు అమ్మే దొంగ సరుకు గురించి పట్టించుకోకుండా ఉండాలి. ఒక రౌడీకి రుణపడి ఉంటే వాడి రౌడీజాన్ని పట్టించుకోకుండా ఉండాలి. వై? పోలీసులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే రుణపడి ఉండాలి. రైట్ సార్. నేను పోలీస్ ఆఫీసర్ నన్ను కూడా చూడకుండా ధైర్యంగా సమాధానం చెప్పావు. ఆ దిల్లే చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సార్. ఇంకా రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని బాగా చేయి. థ్యాంక్ యూ సార్. ఎవరు వస్తున్నారా? తాగుబోతున్నారా? అయ్యో. భయపడి చావకండి. నేనే శిరీషని. ఏంటి సిరి, ఎందుకు ఇలా బెదరగొడుతున్నావు?
పాపం వీళ్ళందరూ నానొస్తున్నానని భయపడ్డారు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలని వస్తే మాంక్ బాటిల్స్ లాగించేస్తున్నారే. మేము ఓల్డ్ మాంక్ తాగుతున్నట్టు నీకెలా తెలుసు? అది ఓల్డ్ మాంక్ కాదు, ఓల్డ్ కాస్ట్ రాసింది చూడు. రే నోరు మీద ఏంటా గుడ్ న్యూస్? నేను ఈ శిక్ష. కోతి శిరీష, ఇతన్ని నువ్వు లవ్ చేస్తున్నావా? అదంతా ఏమి లేదు. అమ్మకి అమ్మా నాన్నకి తెలియకుండా దాచి పెడదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నేను చెప్పేది వింటారా లేదా? నాకు డౌట్, ఏంటి? వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? అయ్యో వాడికి ఎక్కువైనట్టుంది, పడుకోబెట్టండి. మ్యారేజ్ బ్రోకర్ ఉదయం ఈ ఫోటో ఇచ్చి వెళ్ళాడు. ఇది మీకు చూపిద్దాం అనుకుంటే. ఏ సిరి, నీకు నచ్చాడా? అమ్మకి నాన్నకి నచ్చాడట, నాకు కూడా నచ్చాడ్రా. ఆ. అన్నయ్య రే ఎప్పుడు లేదు మర్యాదకి ఇవాళ అన్నయ్య అంటుందిరా. అయ్యో సిగ్గుపడుతోంది. చెప్పండి. నన్ను ఎందుకులా తిప్పిస్తున్నారు? అబ్బా నీకెన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకున్నట్టావేంటి? నీ పెన్షన్ పేపర్లో సంతకం కావాలా వద్దా? అలా అడుగుతారేమిటి? ఇంకో 10,000 ఇస్తేనే నీ పేపర్లు మూవ్ అవుతాయి. అదేమిటి సార్ మళ్ళీనా? ఏంటయ్యా మళ్ళీనా? గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైల్స్ చేత్తో తోస్తే మూవ్ అవ్వవు, కరెన్సీతోనే మూవ్ చేయాలి. సార్ రూల్స్ ప్రకారం పోయిన నెలలో నా పెన్షన్ డబ్బు సెటిల్ చేసి ఉండాలి. ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావు? వెళ్ళు, వెళ్ళి రూల్స్ ప్రకారం నీ పని ఎలా జరిపించుకుంటావు జరిపించుకో. ఏంటి పెద్ద తెలిసినట్లు మాట్లాడుతున్నావు? నిన్ను ఎక్కడ వెతకాలయ్యా? అరే రే రండి మాధవ్ గారు, మీ ఫైల్ రెడీ అయింది, ఇదిగో వస్తున్నా. ఇంట్లో ఇచ్చాను, ముందు వచ్చి పని చూడు. సార్ అమ్మాయికి పెళ్లి వేరే ఫిక్స్ అయింది. 10,000 ఇస్తే పని అవుతుంది కదా. అలా రా దారికి. ఏంటో తెలిసినట్టు పెద్ద లా పాయింట్లు మాట్లాడావు. ఏమయ్యా 40 సంవత్సరాలుగా మాస్టర్ ఉద్యోగం చేశానన్నావు, ఎక్కడెలా నడుచుకోవాలో నేను నీకు పాఠం చెప్పాల్సి వస్తుంది. ఏమైందన్నా? ఏం లేదురా. ఏమన్నాడు అతను? ఏమయ్యా సుబ్రహ్మణ్యం, మా ఇంటి అడ్రస్ తెలుసు కదా, ఆ, మర్చిపోకుండా తీసుకురా. అలాగే సార్. ఏం తీసుకురావాలట? ఇంకో 10,000 లంచం అడుగుతున్నాడు రా, అది ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలట. నీ మొగుడు లేడా? ఏంటి? మీ ఆయన గారు ఇంట్లో లేరా అని. వారిని నుంచునే నడుస్తున్నాడు. ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరే? సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని. సుబ్రహ్మణ్యం? ఓ ఆయన కొడుకువే. రా 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 రా. డబ్బు తీసుకొచ్చావా? ఎందుకు? ఎందుక? మీ నాన్న ఫైల్ మూవ్ చేయాలని చెప్పాడే అందుకు. అది నీ డ్యూటీ. అది చేయడానికే గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది. వాళ్ళే చెప్పావులేవయ్యా. బోడి జీతం డబ్బులు నేను నమ్ముకొనుంటే గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ కొనడానికి కూడా నా భార్యతో డిస్కస్ చేసి బడ్జెట్ వెయ్యాలి. ఒట్టి చేతులతో వచ్చి కహానీలు చెప్తున్నారు. ఏయ్, ఈ టీవీ ఎంతో తెలుసా నీకు? ఎంతో తెలుసా? దీన్నే నేను ముందుగా కొన్నాను. దీనిలో ప్రోగ్రామ్స్ కన్నా ప్రకటనలు ఎక్కువ వస్తున్నాయి. ఇది కొను అది కొను అని. అవి కొనడానికే నేను డబ్బులు అడుగుతున్నాను. ఇదిగో ఈ ఆడియో సిస్టమ్, VCD ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్. అలా చూడు, డైనింగ్ టేబుల్. దీనిపైన ఉన్నది బెల్జియం అద్దం, 30,000 రూపాయలు. నాకొచ్చే ముష్టి 7,500 రూపాయల జీతంతో ఇవన్నీ కొనగలనా? ఇదిగో వేలాడుతాం చూసావా? రేట్ ఎంత అని అడిగాను. 8,000 రూపాయలు అన్నాడు. రేట్ ఎక్కువ వదిలేసి రాగలనా? అందుకే కొన్నాను. చూసావా ఎంత బాగుందో? చేసే పని. అయ్యయ్యో. ఈ రాష్ట్ర ప్రజల దగ్గర ముస్తెత్తుకుని బెల్జియం అద్దం మీద భోజనం చేస్తున్నావా? ఏంటి వద్దంటావా? వదిలేనా? సరే. చూస్తారంటే పోలీసులు ఫోన్ చేయండి. పోలీసులు రాని. ఇవన్నీ ఎందుకు పాల్గొట్టావు నన్ను అడగడానికి ముందు నీ జీతం ఎంత, ఇవన్నీ ఎలా కొన్నావు నిన్ను అడుగుతారు. పర్వాలేదా? ఇదే టీవీలోనేగా రాబడికి మించి ఆస్తులు కూడబట్టిన వాళ్ళు కేసులు కోర్టులోకి తిరగడం చూపిస్తున్నారు. నువ్వు చూడటం లేదా? లేదు లేదు లేదు. చూడటం లేదంట్రా. చూడని వాడికి ఎందుకురా టీవీ? గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైల్ కదలాలి అంటే కరెన్సీతో కదిలించకూడదురా, చేత్తోనే కదిలించాలి. ఏంటది? గోల్డ్ పన్ను నిన్నే కట్టించాను. సేఫ్టీ లాకర్ లో ఉంచాల్సిన గోల్డ్ ని సెప్టిక్ ట్యాంక్ లో పెట్టుకుని ఉన్నారా? ఏమిటి సార్ ఇది? డైరెక్ట్ గా మీరే మా ఇంటికి వచ్చి. మాస్టర్, అమౌంట్ రిసీవ్డ్ అని ఇందులో సంతకం పెట్టి డబ్బు తీసుకుంటే నా దారిని నేను పోతాను మాస్టర్. చెక్కో డిమాండ్ డ్రాఫ్ట్ కాకుండా ఏకంగా క్యాషే తీసుకొచ్చారే. అయ్యో ఆ బాధలేవో నేను పడతాను. సంతకం పెట్టండి మాస్టారు. ఏమైంది దీనికి? ఏమీ అర్థం కావటం లేదు. నమస్కారం బాబు. వీడు మీకు ముందే తెలుసా? మా అబ్బాయి. తెలుసు మాస్టారు, ఒక్కసారి చూశాను అంతే. కానీ ఈ జన్మలో మర్చిపోలేరు. అసలు ఏం జరిగిందిరా? ఏం లేదు నాన్న, పావు కదులు పాలు పోస్తుంటే వాళ్ళు, ఆ, నేను దాని పళ్ళు పీకేశా. ఆ? నీ పాపము పండెను లేడు, నీ భరతం పడతా చూడు. రేయ్, ఓవర్గా లుక్లు ఇవ్వకండ్రా. ఇంకొద్ది రోజుల్లో మనం పోలీసులు అవ్వబోతున్నాం. అది సరే,
మనం దమ్ము కొట్టడానికి డబ్బులు లేక అల్లాడుతుంటే వీడి చుట్టూ జాలీగా వాకింగ్ చేస్తున్నాడు. టైటిల్ ట్యూనే రావట్లేదురా. ఎలాంటి ట్యూన్ కావాలనుకుంటున్నావు? అదేరా గత 3 సంవత్సరాలుగా టీవీలో టైటిల్ సాంగ్ పాపులర్ అయింది కదా, అలాంటి ఒక ట్యూన్ కావాలి. ఏంటి ఆ ట్యూను? తయ్యారే తయ్యారే తయ్యా తయ్యారే తయ్యారే తయ్యా. అయ్యో పాపు చదువుకున్న బిచ్చగాళ్ళ ఉన్నాడే. అవునే. గంగా యమునా సరస్వతి అలా ఉండాలి. మామా దమ్ము కొట్టడానికి డబ్బులు ఎవరుకుంటే ఒక క్వార్టర్కి రెడీ చేసావే, చాలా థ్యాంక్స్ రా. అంకుల్ అంకుల్ మీరు డబ్బు ఉన్న వాళ్ళ లేక ముష్టి వాళ్ళ? అందమైన మంచి మంచి ఆంటీలు ఉన్నారే, ఇదిగో నేను వస్తున్నా. పెట్టలాడిపోతుంది, నీ పక్కన కూర్చోవచ్చా? ఆ బస్సు లేడీ స్పెషల్ రా. అయ్యో నువ్వు మాట్లాడేది లేడీ పోలీస్ తో రా. మా అక్కయ్య. వీడు ఆ విజయవాడ మనోహర్ లాంటి వాడే, పోలీస్ స్టేషన్ లాక్కుపోండి. ఇక్కడే ఇలా వాయిస్తుంది, స్టేషన్ లో ఇంకెలా వాయిస్తుందో. అయ్యో బస్సు మిస్ అయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని లేటే. స్నానం లేటు, టిఫిన్ తినడం లేటు. సార్ నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుంది? ఈ సిటీ బస్సులన్నీ మేఘమతన వర్షాలు లాంటివి, ఎప్పుడు కురుస్తాయో ఎలా కురుస్తాయో ఎవరికీ తెలియదు. వీటి వ్యవహారం కూడా అలాంటిదే మేడం. అయ్యో 10:30కి ఇంటర్వ్యూ, అప్పుడే 10:15 అయింది. బస్సు కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు? బైక్ ఎక్కండి, బస్సును పట్టుకుందాం. చూసావా, ఫస్ట్ గేర్ వేసి రెడీగా ఉన్నాడు. టాప్ గిరి వేసేలా ఉన్నాడే. మీరు ఎక్కండి, వెళ్దాం. అది కాదండి, నేను బస్ లో అంటే లేడీస్ బస్ లోనే వెళ్తాను. ఆటోలో అయితే లేడీస్ ఆటోలోనే వెళ్తాను. బైక్ లో వస్తే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి. మీరు బ్రేక్ వేస్తారు, బైక్ అదురుతుంది, బాడీ టచ్ అవుతుంది, నాకు అదోలా ఉంటుంది. వీళ్ళకేమైంది? వీళ్ళకి టీవీ. ఓహో, అయితే బైక్ తీసుకురండి, నేను తర్వాత తీసుకుంటాను. నాకు బైక్ తోడడం రాదు. అరే తనకి తోడడం తెలియదంటరా. ఏయ్. అయితే దీనికి ఒకే దారి ఉంది. ఏమిటా దారి? వీపు మాత్రం టచింగ్. ఓరి వెధవా, ఇలాంటి కొత్త టెక్నిక్ ఒకటి కనిపెట్టి యువతి యువకుల ఆశల దీపాల్ని ఉప్పున ఊదేశావు కదరా. ఏవండి, ఈ సిటీలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో తెలుసా? లెక్క పెట్టి చెప్పేలోగా మీ ఇంటర్వ్యూ పూర్తయిపోతుంది, పర్వాలేదా? నాకు తెలిసినంత వరకు మన ముందు ఒక బస్సు వెళుతుంది, అంతే. ఇంత చిన్న ప్రశ్నకి కూడా దీనికి ఆన్సర్ తెలియదు. చూడండి, సూపర్ ఐడియా కదా. మనం కూడా ఇదే ఫాలో కావచ్చే, అప్పుడే మనకి సేఫ్టీ. హలో, ఐఎమ్ అడ్వకేట్ భగవాన్, డైవర్స్ కేసుల స్పెషలిస్ట్ ని. భార్యాభర్తలిద్దరూ ఎడమకం పెడమకంగా ఉంటారని విన్నాను, అది ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. సారీ అండి, మేము హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. అలాగా? అవును. మీరేం దిగులు పడకండి, మీ ఇద్దరిని ఎలాగైనా కాంప్రమైజ్ చేసి నేనే దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజ్ జరిపిస్తాను. నాన్సెన్స్, నీ పనిచేసుకుని పోవయ్యా. ఇదేనమ్మా నా పని. మా నాన్న మటన్ స్టాల్ పనిచేస్తాడు తెలుసా? బీ కేర్ఫుల్. ఏంటి మటన్ స్టాల్? అరే మామ చూడరా, మనం ఫైనాన్స్ తీసుకొని బళ్ళు కొని అమ్మాయిని లైన్ లో పెడదాం అనుకుంటే వీడేంటో మన ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉన్నాడు. బస్సు పట్టుకోగలరు కదా, కరెక్ట్ టైం కి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కాస్త మాట్లాడకుండా వస్తారా? ఎందుకు సార్ అలా కోపడతారు? నా వెనకాల ఎవరైనా మాట్లాడితే నాకు నచ్చదు. ఓ సూపర్ టెక్నిక్ కదా. ఏమండి, మన అమ్మాయిని కూడా పక్కింటి అబ్బాయితో పైకి ధైర్యంగా పంపించండి. ఏ బస్సుని స్టాప్ లో పట్టుకోవచ్చు. అయ్యో, నేను దిగాల్సిన చోట వచ్చేసింది. ఇక్కడే. ఏయ్, సెంటర్లో ఇంకో తల పెడితే 1 రూపీ కాయిన్లో ఉన్న సింహాల్లా ఉంటారు. మినిస్టర్ గురించి తప్పుగా మాట్లాడతావరా? నన్ను ఎవరనుకుంటున్నావు? చేతిలో మైకుంటే నోటికి వచ్చినట్లు వాగుతావా? మీలాంటి వాళ్ళు ఓ మూల నుంచొని కేకలు వేయగలరే కాని ఇంకేమీ పీకలేరా. నేనెవరో తెలుసా నీకు? రాజకీయ నాయకులు గూండాలు వేసి ఎంగిలి మెతుకులకు ఆశపడే నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? ఆ లక్ష్యం ఏంటో తెలుసా నీకు?
ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత గల ఉద్యోగంలో నువ్వు మినిస్టర్ తొత్తుగా తయారయ్యావు కదయ్యా. పోలీస్ అయ్యి లుచ్చా పనులు చేస్తావా? నేను చేస్తాను. పోలీస్. P for power. O for order. L for law. I for income. C for corruption. E for encounter. Shankar. పెళ్లి వాళ్ళు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. లోపలికి రండి. ఎలా ఉన్నాడు? దిష్టి బొమ్మలా ఉన్నాడు. ఏయ్ నా చెల్లెలు ఆశ. నమస్కారం. నమస్కారం అమ్మా. హలో. రండి. ఆహా, ఈ పిల్ల ఏంటి ఇక్కడికి వచ్చింది? పెళ్లి కొడుకు చెల్లెలై ఉంటుంది. శిరీష, అరే ఎంత పెళ్లి చూపులు అయితే మాత్రం ఒకరినొకరు చూసుకుంటే ఇలాగే ఉండిపోతారా? ఎవరైనా నోరు తెచ్చి మాట్లాడండి. ప్రియాతి ప్రియమైన అమ్మలారా, అక్కలారా, పబ్లిక్ మీటింగ్ లాగా చుట్టూ మనం ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడుకోవడానికి సిగ్గుపడుతున్నారు. కొంచెం నేరం మనం బయట ఉందాం. పదండి. అమ్ముకుంటే నువ్వు నాతో రా, మన ఆశ. ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దాం. కూర్చో. ఏంటి ఇక్కడే ఉండు. భయంగా ఉందా? థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ రోజు నన్ను డ్రాప్ చేశారుగా, అందుకు. ఆ కంగారులో చెప్పకుండా వెళ్ళాను. కరెక్ట్ టైంకి వెళ్ళినందువల్లే నాకు టీవీలో జాబ్ దొరికింది. పర్వాలేదులే, ఇప్పటికైనా చెప్పారు. ఆ, మీరేం చేస్తారు? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ కాబోతున్నాను. ట్రైనింగ్ కోసం వెయిటింగ్. పాటలు పాడటం వచ్చా? మామూలుగా పెళ్లి కొడుకు అమ్మాయిని చూసి పాడడం వచ్చని అడుగుతాడు. నువ్వు ఉల్టాగా ఆయన అడుగుతావేంటి? అతన్ని ఎవరు అడిగారు? ఆ అమ్మాయిని అడిగాను. ఏంటి? అతని పక్కన కూర్చున్న ఆ అమ్మాయిని అడిగాను. నచ్చలేటేనా? ఆ? నా చెల్లెలు మీకు నచ్చిందా అని అడిగాను. బాగా నచ్చింది. మీకు నచ్చినట్టేనా? అదే అన్నయ్య మీకు నచ్చాడా అని. నచ్చారు. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కావట్లేదే. రేయ్, ఏదైతే జరిగిందో అది చక్కగానే జరిగింది. ఎక్కడా? బస్ స్టాప్ లో. ఆ, ఏది జరుగుతోందో అది చక్కగానే జరుగుతోంది. ఆ, ఇక్కడ. ఎస్. ఏది జరగాలనుందో అది కూడా చక్కగానే జరుగుతుంది. నేను చూడలేదే. ఇకపై చూస్తారా? తర్వాత పెళ్లి నీకా నాకా? ఇద్దరికి. పెళ్లి కొడుక్కి నీకు. మాట్లాడుకున్నారా? మాట్లాడుకుని ఫిక్స్ అయిపోయారా? పెళ్లి కొడుకు గారు ఏం చెప్తున్నారు? ఇందులో చెప్పడానికి ఏముంది? మాకు అమ్మా నాన్న లేరు. ఏదైనా సరే నేనే డిసైడ్ చేయాలి. నా జాబ్, శాలరీ వివరాలన్నీ ఇమీడియట్ మీతో చెప్పే ఉంటారు. నాకు ఓ చెల్లెలుంది. తన కోసం సంబంధం చూసేటప్పుడు ఆ అబ్బాయికి అన్ని అర్హతలు ఉండాలని తప్పకుండా నేను కోరుకుంటాను. మనం వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటామో మనం అలాగే ఉండాలిగా. నేనుంటాను. నాకు మీ అమ్మాయి నచ్చింది. నీకు అబ్బాయి నచ్చాడమ్మా? విక్రమ్, నీకు? నాకు డబ్బులు ఓకే. మా అమ్మాయి మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉందండి. చూద్దాం. ఎప్పుడు? అదే చూద్దాం అన్నారు కదా, ఎప్పుడు ఎక్కడ అని అడిగాను. రేపు ఉదయం 11 o'clock కి టీవీలో చూడండి. టీవీలోనా? నమస్కారం. ఈ రోజు వంట వార్పు కార్యక్రమంలో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామా? వెల్కమ్ మిస్ ఆశా. నమస్కారం. వచ్చేసింది. కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఏంటది? కుల్ఫీ ఐసా? నోరు మీద. ఇది ఆడవాళ్ళ వ్యవహారంరా. శిరీష, నువ్వు చూడమ్మా. ఇందులో చెప్పినట్టు చేస్తే టేస్ట్ గా ఉండదు, వేస్ట్ అయిపోతుంది. అలా అనకూడదండి. పెళ్లి కాబోయే అమ్మాయిలందరూ తప్పకుండా గమనించాలి. హస్బెండ్ హృదయంలో వైఫ్ చోటు సంపాదించాలంటే ఆయనకి రుచి రుచిగా ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టాలి. అన్నయ్య, శిరీష, జాగ్రత్తగా చూడు. మీ అత్తగారింటికి వెళ్ళాక గుల్ఫీ చేయడం చేత కాదు అన్నామంటే మొట్టికాయలు పడతాయి. ఓకే ఓకే, చూస్తారేంటి? అందరూ కాస్త హెల్ప్ చేయండి. ఐస్ క్రీమ్ పౌడర్ నేను తీసుకొస్తాను. అమ్ముకుటి, నేను హెల్ప్ చేయను. ఒళ్ళు వేంటడా? 2 లీటర్స్ పాలు తీసుకోండి. 2 లీటర్స్ పాలు తీసుకోండి. 1 లీటర్ పాలే ఉన్నాయే. అమ్ముకుటి, నువ్వు 1 లీటర్ పాలు ఇస్తావా? ఇవ్వనా? ఎలా ఇస్తావు? ఇలాగా. అమ్మ దొంగ, ముందే తీసి ఈ పెట్టేశావా? పాలని బాగా మరగపెట్టాలి. అందులో 1/2 కిలో ఐస్ క్రీమ్ పౌడర్ ని వేసి బాగా కలపాలి. అయ్యో, ఐస్ క్రీమ్ పౌడర్! త్వరగా రా, ఐస్ క్రీమ్ పౌడర్ ఎక్కడ? కలిపారా? చక్కెరని పౌడర్ ని కలిపాక 2 టీ స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు వేయి. 1
2 స్పూన్లు వేసేసా. గోరువెచ్చని వేడిలో అడుగంటకుండా ఇలా కలబెడుతూనే ఉండాలి. అలాగే. എന്താ കുട്ടി പറഞ്ഞത് മനസ്സിലായിട്ടില്ല. నీకు మనసులో అయ్యేటట్టు నేను చెప్పనా? ఏంటి మగాళ్ళ మాట్లాడుతోంది? ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే రుచికరమైన కుల్ఫీ రెడీ. ఇక్కడ కూడా రెడీ. ఫ్రిడ్జ్ లో పెట్టమంటే గ్లాస్ లో పోసావేంట్రా? మన వీధిలో ఎవరింట్లోనైనా ఫ్రిడ్జ్ ఉందట్రా? శ్రీరామనామకి ఇచ్చే పానకలాగా తల ఒకటి తాగేయటమే. హాఫ్ అన్ అవర్ నుంచి తీస్తే చాలని చెప్పింది కదా. కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో అందరూ నేర్చుకున్నారు కదా. ఈ ప్రోగ్రాం గురించి మీ అభిప్రాయాన్ని నాకెవరా మా ఛానల్ కు ఉత్తరాల ద్వారా తెలియచేయండి, సరేనా? మిస్ ఆశా, మీ హస్బెండ్ హృదయంలో మీరు స్థానం సంపాదిస్తారు. మీ కాబోయే శ్రీవారు ఎంతో అదృష్టవంతులు. థ్యాంక్ యూ ప్రియా. ఏంట్రా? రే, 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 ఏమైందిరా మీ అందరికి? నోరు తెరిచి చెప్పండిరా. ఇక్కడ పెట్టిన మైదా పిండి ఎవడరా పట్టుకుపోయింది? ఏంట్రా ఎలవి? రే, రే, జలుబు చేస్తుందిరా. అది కూడా నీ కుల్ఫీ. మామ వర్షం ఎలాగరా తడిచిపోతావు? రేయ్, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందని చెప్పావు. ఇప్పుడు కుల్ఫీని చూసా తడుచుకుంటే వెళ్తావేంట్రా? గుల్ఫీ, తన పేరు గుల్ఫీ అంటే మిమ్మల్ని. బాగుంది కదా. ఏంటండి ఇది? నడి రోడ్ల నుంచి ఇలా కుల్ఫీ 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 అని పిలుస్తున్నారు. సారీ, సడన్ గా పేరు గుర్తుకు రాలేదు. నేను గుల్ఫీని ఒకసారిగా అన్నాను, మీరే గుల్ఫీ 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 అని 3 సార్లు. కుల్ఫీ అనకండి. సారీ సారీ. అదే మీ ప్రోగ్రామ్ చూశాను, చాలా బాగుందని చెప్దామని వచ్చాను. ఇట్స్ రియల్లీ సూపర్, వెరీ మీరు బ్యూటిఫుల్. ఊరికి కోతలు కోయకండి. ఆ ప్రోగ్రామ్ చేసే ఆవిడ రానందువల్ల నేను చేయాల్సి వచ్చింది. మీకు అసలు విషయం తెలుసా? మేము చేసిన కుల్ఫీని మేమే తినలేకపోయాం. అనుకున్నాను. ఏదేమైనా మీరు చెప్పిన దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. ఒక భార్య భర్త మనసులో చోటెలా సంపాదించుకోవాలో చెప్పారు, కానీ మనసుకు నచ్చిన అమ్మాయి హృదయంలో చోటెలా సంపాదించుకోవాలో చెప్పనలేదే. మీకు తెలీదా? లేదండి, ఒక అమ్మాయితో మూవ్ అవుతున్నప్పుడు అది ఫ్రెండ్షిప్ లవ్ అని అర్థం కావడం లేదు. ఎలా అర్థం కాకుండా ఉంటుంది? చూడ్డానికి ఉప్పు తెల్లగా ఉంటుంది, చక్కెర తెల్లగానే ఉంటుంది. మనకి డిఫరెన్స్ తెలుస్తుందిగా. అలాగే ఇది. గొడుగు వర్షం. ఓ, ఇది మీ గొడుగు కదూ? ఏ గుల్ఫీ, ఇది నీ గొడుగు. ఏ గుల్ఫీ, హాయ్, మీరందరూ వస్తారని నేను ఊహించనే లేదు. కానీ మీరందరూ ఇక్కడికి వస్తారని రేయ్. ఊహించలేదు అనుకుంటున్నాను రా. కరెక్ట్ అండి. వీడికి చెల్లెలంటే ప్రాణం అండి. పుట్టినప్పటి నుంచి చెల్లెలి పాదాలు భూమి మీద పడకుండా అరచేతిలో పెట్టుకుని పెంచాడండి. అంతేకాదండి, ఆ చెల్లెల గురించి వీడి గుండెల్లో గుడి కట్టుకుని ఎన్నెన్నో ఆశలు ఆశయాల్ని పెంచుకున్నాడండి. అలాంటి చెల్లెల్ని ఈ సిటీలో పట్టపగలు ఒంటరిగా పంపిస్తాడని ఎలా అనుకున్నారండి? నేనే కొక్కుంటారా? సిరి చిన్నపిల్లగా ఉన్నప్పుడు రేయ్, నోరు మీద. వీడు టీవీ సీరియల్ రైటర్ అండి, మాట్లాడడం మొదలు పెడితే ఆపడం, మరీ బోరు కొట్టేస్తాడు. హిట్టేన్ సీరియల్ ఎలా ఆపుతారండి? నమస్కారం. నమస్కారం అండి. తన పేరు ఆశ. ఆశానా? బేషుగా పెట్టుకోండి, అభ్యంతరం ఉంటుంది. తాళి రెడీగా ఉంది, చూద్దామా? ఓ తప్పకుండా చూద్దాం. అడుగు ముందుకేసవో నరికేస్తాను. పెద్ద నరుకుడు నారాయణ వీడు. ఎలా ఉంది? బాగుందండి. మిగతా నగలకి తాళికి ఓ వ్యత్యాసం ఉంది తెలుసా? ఏంటది? ఉంగరాలు గాజులు మ్యాచ్ అయ్యలేదో వేసుకొని చూసుకోవచ్చు, కానీ తాళి మాత్రం అలా వీలు పడదు. కరెక్టా? బ్రహ్మాండమైన పాయింట్ పట్టేశాడు రైతను. ఈ తాళి బుట్టు సెంటిమెంట్ తోటి 100 ఎపిసోడ్లు బరాబరా బరికి పారేస్తాం, చూస్తూ ఉండు. అక్కడ చూడరా. ఎక్కడ? ఎలా ఉన్నాయి? ఏయ్, ఆడవాళ్ళ చెవులకు జుమ్కీలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? దే. చూడరా రే, ఈ రోజు నీకు పాయింట్ మీద పాయింట్ దొరుకుతోంది. అవునరా, ఇలా పాయింట్ మీద పాయింట్ పట్టేసి వెంటనే బాబాయ్ అనే మెగా సీరియల్ ప్రారంభించి ఆడవాళ్ళ చేత కన్నీరు పెట్టిస్తాం చూడు. మీకు తెలుసా? నాకు తెలీదు, అందుకే అడిగా. నోరు మీరా వదరా. ఎలా ఉంది? బంగారంలో వజ్రాన్ని పొదిగితే అందంగా ఉండదా ఏంటి? ఆ? సార్ చెప్పారు కదా, తీసుకోండి మేడం. 1,00,000 రూపాయలే. 1 lakh? ఒరిజినల్ డైమండ్ రింగ్ అమ్మా. సార్ కొనివ్వండి సార్. మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు? పోలీస్ ఇన్స్పెక్టర్ కాబోతున్నా. మరి ఇంకేంటి సార్, మామూళ్ళే మీకు నెలకు 1,00,000 వస్తాయి కదా సార్. ఏయ్, మర్యాదగా మాట్లాడినా అలాంటివన్నీ కాదు. పోలీసుల గురించి నాకు తెలియదా ఏంటి? పోలీసుల గురించి నీకేం తెలుసాయా? ప్లీజ్ గొడవ పడకండి, నేను తీసిచ్చేస్తాను. అయ్యో, రావట్లేదే. ఆశ, ఏమైంది? నేను ట్రై చేస్తానుండు. భలే ఇరుక్కున్నారా. నగల కోసం తెచ్చిన డబ్బు మొత్తం ఆ ఒక్క డైమండ్ రింగ్ ఇచ్చేస్తాడు చూడు. ఈ రోజు లక్షాధికారి, రేపు భిక్షాధికారి. ఏమండి, రావటం లేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, దానికి ఒక దారి ఉంది. ఉంగరాన్ని కట్ చేయబోతున్నావా?
వేలు. అయ్యో ఆ అవసరం లేదు, నేనే తీసిస్తాను. కుల్ఫీ కరిగిపోయిందిరా. ఎక్స్క్యూజ్ మీ, మాకు డౌట్. ఏంటి? అదే ఆ ఉంగరం ఊడి రాకపోయేసరికి కత్తితో వేలు కట్ చేస్తా అన్నారు కదా. సపోజ్ వీడి కోసం ఓ బంగారు మొలతాడు కొని అది వాడి మొలకు కట్టేది రాకుండా చిక్కుపోతే అప్పుడేం చేస్తారు? దానికి కూడా ఒక దారి ఉంది. ఏమిటా దారి? ఇది ఒరే వీళ్ళు జ్యువెలర్సా లేక కిల్లర్సా? అదే తెలీలా. చేసే కూలీ తరుగు లేదని అనడం వల్లే కదా జనం లోపలికి వస్తున్నారు. అసలుకే మోసం వస్తే ఏం చేయాలి? జంప్ అయిపోవడం. అనయ్య ఏంటి? ఈయనకి హోటల్ కి దారి తెలియదంట, నేనే ఈయన తీసుకొస్తాను. బాయ్. ఏయ్, అయితే నువ్వు నాతో వస్తావా? ఎక్కడ పోంచేద్దాం ఎక్కడ పోంచేద్దాం? ఎప్పుడు చూసినా తిండికోలేనట్రా. ఆ, వీడు ఎక్కడో చోట పెట్టిస్తాడులే. ఏరా మావా, మీ ప్రోగ్రామ్ ఏంటి? గవర్నర్ కలవబోతున్నాం. ఏంట్రా అలా అడుగుతావు? మీ ప్రోగ్రామే కదరా మా ప్రోగ్రామ్. రే, మేము ఫ్యామిలీగా వెళ్తాం. నువ్వు ఫ్యామిలీనా? అవును. అంటే నేనేమైనా చెత్త కుండీలో దొరికిన అనాథనా? నేనేమైనా గుడి దగ్గర అడుక్కునే కుష్టి వాడినా? నేనేమైనా ప్లాట్ఫామ్ మీద పిక్ పాకెట్ గానా? ఇదేం బాలేదు. నీలాంటి వాళ్ళందరికీ లవర్ సెట్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ కావాలి. సెట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ కట్ చేయాలని చూస్తారు. రే, నువ్వేమైనా మాట్లాడేవా? రే, చచ్చిపోయిన తాత మీద ఒట్టేసి చెప్పు. నేను అన్నదేది నీకు వినిపించలేదురా? వినిపించలేదురా. ఆశా, నువ్వు కూర్చో. ముందు వెనక తెలియమంటూ మనకేంటి మాటలు? రా. ఎరా, మా ముందు వెనక గురించి నీకు ఇంతవరకు తెలీదా? ఏమంటాడ్రా వీడు? ఇకపై ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉంటాను. ఉంటే నా వంశ గౌరవం దెబ్బతింటుంది. ఆగు, ఇప్పుడే రాసల్ సీన్ ఉంది. ఇప్పుడు ఈ పిల్ల బైక్ మీద ఎలా కూర్చుంటుందో చూసే వెళ్దాం. కూర్చో. ఇప్పుడు నాకు నిజం తెలియాలి. ఇప్పుడు మాత్రం రోడ్లో ఎత్తుపలాలే రావా? వస్తాయి. స్పీడ్ బ్రేకర్స్ ఏ ఉండవా? ఉంటాయి. బైక్ అదర్నే అదరదా? అదురుతుంది. లేక సార్ సడన్ బ్రేక్ వెయ్యరా? ఇప్పుడేం చేస్తాం? దానికి ఒక ఐడియా ఉంది. ఏంటి ఐడియా? పడకుండా ఇలా గట్టిగా కౌగిలించుకుంటాను. నన్ను మూర్ఖుని చేసి పోయింది కదరా. కిసుక్కు నవ్వి మోసం చేసింది కదరా. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు దగ్గర అవుతారో ఎప్పుడు దూరం అవుతారో అర్థం కావడం లేదురా. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోలేని నువ్వు సీరియల్ డైరెక్టర్ అవుతారా? అర్థం చేసుకుంటాను. ఊర్లోని అర్థం చేసుకుంటాను. మిమ్మల్ని ఓ విషయం అడగనా? ఏంటి? ఏం లేదు, ఎవరూ ఊడ తీయలేని ఉంగరాన్ని మీరు మాత్రం ఎలా ఈజీగా తీశారు? మనసుకు నచ్చిన అబ్బాయి చేయి తగిలితే ఎలాంటి అమ్మాయినా కరిగిపోతుంది. టిఫిన్ టేస్ట్ గా ఉంది కదా. అలాగే వాకింగ్ వెళ్దాం. అవును, నాకు తెలియక అడుగుతున్నా, నువ్వు అన్నయ్య, ఆయన వాకింగ్ చేయాలంటున్నారు. వెళ్ళవను. అన్నయ్య, ఓకే, వెళ్ళు. సార్ ఇంకేమైనా కావాలా? వేడివేడిగా బిల్ తీసుకోవాలి. సార్, మా హోటల్లో కుల్ఫీ సూపర్ గా ఉంటుంది. ఏంటి? కుల్ఫీ కావాలా? గుల్ఫీ. అవును, ఇవి డజన్ గుల్ఫీ తీసుకురా. నాకు గుల్ఫీ అంటే రే బిల్ మొత్తం తీసుకురా. వెళ్ళు. ఏంటి సార్ చిన్నపిల్లని పట్టుకుని అలా కొట్టారు? ఏంట్రా వాగుతున్నావు? మీరు వెళ్ళి బిల్ పే చేసేయండి. ఎందుకు తొందర పడుతున్నావు? వాడే బిల్ తీసుకొస్తాడుగా. మనం వాకింగ్ వెళ్దాం. ఓకే, పోరా. సరిపోతున్నా సార్. ఇప్పుడు కనుక ఒక ఫిగర్ దొరికితే నాన్సెన్స్ ఇడియట్. ఏమిటే నాన్ సెన్స్? ఇది నీ బాబుగడి బీచా? మర్యాదగా మాట్లాడు. బీచ్ లో జనాన్ని బుట్లో వేసుకోవడానికి వచ్చా? నీకు మర్యాద ఇవ్వాలా? కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నావా లేకపోతే తీసుకునే వచ్చావా? చెప్పు. ఏమైంది? చూడండి, తాగేసి వచ్చి వీడు ఏదేదో బాగుతున్నాడు. వీడేనా నీ కస్టమరు? వీడో మజ్ను, నువ్వు లైలావే. పబ్లిక్ లో నీచంగా బిహేవ్ చేయ. ఏంట్రా బోడి పబ్లిక్?
పబ్లిక్ అట పబ్లిక్. ఇలా చూడు, డీసెంట్ గా బిహేవ్ చేయి, లేదంటే న్యూసెన్స్ కేసులో బుక్ చేసి బొక్కలతో ఇస్తాను. నన్నే బొక్కలతో ఇస్తావా? పదండి వెళ్ళిపోదాం. అనకొట్టండి, బెండ్ తీయండి, చిరక్కొట్టండి. ఏం ఉతికి ఆరేశాడు రా. ఏం జరిగిందా అక్కడ? అదెందుకు అడుగుతారులేండి సార్. ఇన్స్పెక్టర్ శంకర్లేడు ఎప్పట్లాగా మందు కొట్టొచ్చి ఒంటరిగా ఉన్న అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు. తనతో వచ్చినోడు ఊరుకుంటాడా? 4 వడ్డించి వెళ్ళాడు. ఊళ్ళో వాళ్ళు కడుపు మండి ఊరికే పోతుందా? అందుకే ముక్కు మొహం ఏకం చేసేశాడు. మత్తు మంది ఇస్తే నొప్పి తెలీదు. వద్దు, నాకు తెలియాలి. అప్పుడే వాడి మొహం నా మనసులో నిలిచిపోతుంది. సార్ వాడెవడో తెలిస్తే. తెలియలేదే. సారీ డాక్టర్, వెతకండి. వాడికి వయసు 25 నుంచి 30లోగా ఉంటుంది. సిటీలో వాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి. రౌడీల్ని, ఆ ఏరియాలో ఉన్న దాదాల్ని అడిగి తెలుసుకోండి. బీచ్లో పల్లీలు అమ్ముకునేవాడిని, ఐస్ క్రీంలు అమ్ముకునేవాడిని అందరినీ లాక్కురండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పుట్లు తెగుతాయి సార్. సారీ డాక్టర్, సారీ సారీ. డాక్టర్, ఘాటు తెలియకుండా ఆరిపోతుందిగా. సార్ సారీ. అద్దం ఎట్టివరా? మామా, నువ్వు వాడి మొహం చూస్తుండాల్సింది. ఇక జీవితంలో వాడు ఎప్పుడు అర్థం చూసుకున్నా వాడి మొహం కాదు, నా మొహమే కనిపిస్తుంది. వెయిట్ పెంచు. ఏంట్రా మావ ఇంత వెయిట్ వేసుకుంటాం? ఇంకా కోపం తగ్గలేదా నీకు? నిన్ను మాత్రం శిరీష బాగురు లేకపోతే రౌడీ నా కొడుకుని వీరా. ఏంట్రా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంచనం బాష్పవారి పరిపూర్ణ లోచనం భారతం నమత రాక్షసానకం. విక్రమ్ ఎవరు? నేనే. నిన్న రాత్రి బీచ్ లో గొడవ చేసింది సార్ తీసుకురమ్మన్నారు. ఇక్కడే ఉండండి, సార్ వస్తారు. ఏం మావ ఇందుకే ఎంత స్పీడ్ గా తీసుకొచ్చావు? హలో సార్. నేను ఎందుకు అతను కొట్టావు? వాడు అలా వదిలేసినందుకే నాకు ఇంకా బాధగా ఉంది. తీసుకెళ్లి తన పోలీస్ స్టేషన్ అప్పగించుండాల్సింది. ఏ పోలీస్ స్టేషన్ లోనూ అతని మీద కేసు బుక్ చేయరు. ఏం సార్ అతను అంత పెద్ద రౌడీనా? పోలీస్, రౌడీ పోలీస్ రాజకీయ నాయకుల్ని రౌడీల్ని కుప్పిట్లో ఉంచుకొని ఎన్కౌంటర్ అనే పేరుతో నచ్చని వాళ్ళని షూట్ చేస్తూ ఉంటాడు. వాడి పేరే ఎన్కౌంటర్ శంకర్.
త్వరగా ప్లీజ్ వస్తున్నా త్వరగా ఆ ఇంజెక్షన్ త్వరగా ఏ బాటిల్ సార్ ఆ పింక్ కలర్ త్వరగా చెయ్యి త్వరగా త్వరగా చెయ్యి సార్ ఈవిడ నా వైఫ్ ఏమైంది ఈవిడికి మన ప్రీతమ నాయకుడు రాబోయే ముఖ్యమంత్రి పేదల పెన్నిది మన ప్రీతమ నాయకుడు పేదల పెన్నిది రాబోయే ముఖ్యమంత్రి వీటి కోసం ఎంత కష్టపడ్డాను పార్టీ కోసం ఎన్ని పాటలు పడ్డాను ఈసారి కూడా నాకు సీట్ ఇవ్వకుండా మోసం చేశాడు నేను అడిగినప్పుడంతా నా తర్వాత నువ్వే అన్నాడు ఎలా అయితే శ్రీకాకుళంలో సీకులు అమ్ముకోవాల్సిందే అది గుర్తుంచుకోండి వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నీకు ఛాన్స్ రాదు వాడు చావాలి దానికి ఏం చెయ్యాలి ఆది ఇప్పుడు మన నాయకుడి గారిని సత్కరిస్తారు. ఇప్పుడు మన ప్రీతం నాయకులు గారు వసంతోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇలా చూడు, నా పవర్ ఏంటో తెలియకుండా చేసుకున్నావు. పశువ నువ్వు పెట్టిన బాంబు వల్ల 16 మంది అన్యాయంగా బలైపోయారు. ఎంతో మంది సీరియస్ గా ఉన్నారు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియదు. ఏంటో నీ బోడి బ్యాక్గ్రౌండ్ వదలవయ్యా. చూసావా, నా మీద చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రమే అదురుతుంది. ఫోన్ తీసి ఎస్ సార్, ఓకే సార్ అని చెప్పి నన్ను బయటకు వదిలే. ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇండియా అదిరినా సరే నిన్ను కాపాడటం ఎవరి వల్ల కాదు. సార్ వీడి సిటీలో పెద్ద దాదా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. రేపు పై అధికారుల నుండి మీకు ప్రెషర్ కూడా రావచ్చు. వీడే ఆయన్ని చంపాడనడానికి మన దగ్గర సాక్ష్యాలు కూడా లేవు సార్. నా దగ్గర ఉన్నాయి, హత్యను స్వయంగా చూసిన సాక్షి. ఒకవేళ ఉన్నా కూడా ధైర్యంగా ఎదిరించి నిలబడి కోర్టులో వాళ్ళు సాక్ష్యం చెప్పరు సార్. నా సాక్షి ఎక్కడికైనా వచ్చి చెప్తుంది, ఎందుకంటే తాను నా భార్య. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నీ ప్రాణాలు కావాలి. వీధిలోకి వచ్చామా, వేడుక చూసామని పోకుండా చూడకూడని హత్యని చూసి ఎందుకే నీ ప్రాణాలు తీసుకుంటావు? భయపడతా. నీకు అసలు తెలియదా? నువ్వు ఒక పొలిటీషియన్ చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇలా తలుపులన్నీ తెరిచిపెట్టుకున్న హత్య చేసేది.
యాక్షన్ టైం రా, జాగ్రత్తగా ఉండాలి. దీన్నైనా సాక్ష్యం లేకుండా చంపాలి. గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి ఫైర్ చేసేద్దాం. వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి చనిపోయింది అనుకుంటా. సూపర్ శంకర్. అగ్ని దగ్గర పెట్టాం. అటువైపు అమ్మా 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 పార్వతి, సరైన ఆధారాలు లేకుండా ఆదిని అరెస్ట్ చేశానని నా మీద నింద మోపి డిపార్ట్మెంట్ మార్చి సెలక్షన్ బోర్డులో వేశారు. ఆది, శంకర్, మినిస్టర్ వీళ్ళు ముగ్గురు క్రిమినల్స్ అని తెలిసి ఆదిని వదిలేసినందువల్ల నేనేమీ చేయలేకపోయాను. వాడు మాత్రం నా చేతికి దొరికితే నా మీద నా అపవాదాన్ని తొలగించుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు నిరూపించగలను. అది మాత్రమే కాదు, ఇప్పుడు నా వైఫ్ ఉన్న పరిస్థితి కూడా నన్ను కట్టిపడేస్తుంది. అలాంటి వెధవల్ని ఊరికే వదలకూడదు సార్. శత్రువుని దెబ్బతీయాలంటే బలం మాత్రం సరిపోదు, బుద్ధిశాలితనము, సహనము కావాలి. తొందరపడి కోపంతో లేచిన నువ్వు నష్టపడి కింద పడిపోకూడదు. అందుకే చెప్తున్నాను, ఎటువంటి వాడు ఈ డిపార్ట్మెంట్ లో చేరాలని నేను ఆశపడ్డాను అటువంటి వాడివి నువ్వు. అందరూ సెలక్షన్స్ లో హైట్ వెయిట్ ఉందని చూస్తారు, కానీ నేను శుద్ధమైన మనసుందా అని చూశాను. అది నీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ సార్. లిసన్ మై బాయ్, శంకర్ ఇస్ ఎ వెరీ వెరీ డేంజరస్ పర్సన్. వాడు దెబ్బతిన్న పాము. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యే వరకు సహనంతో ఉండు. ఎవర్రా ఎవర్రా వాడు? తెలీదా? నీకు తెలీదా? ఎవర్రా వాడు? చెప్పండి. నిన్న నువ్వు అక్కడే ఉన్నావు. ఎవర్రా వాడు? నాకు తెలియదు, నిజంగా తెలియదు సార్. ఏదో పేరు పెట్టి పిలిచిందే అది. విక్రమ్! విక్రమ్! సార్, ఆ ఏరియాలో విక్రమ్ అనే పేరుతో ఉన్న వాళ్ళందరినీ రాస్తారండి. ఓకే సార్. తెలియదు కదా? ఒరే, అతను కోపం వచ్చినట్టు కొట్టి చంపుతాడు. నిజమేదో చెప్పి ఆడవచ్చు కదా. ఇదేం కొట్టుడు సార్, నిన్న ఒక అతను కొట్టాడు చూడండి, ఈయన్ని సూపర్ కొట్టుడు. అవును, ఓ 10-12 కుట్లు పడ్డాయా? 7. ఒట్టి 7 17 అనుకున్నా, ఇంకా ఎక్కువే ఉంటాయి అనుకున్నా. ప్రిపేర్ అయింది, మైగాని కొంచెం డ్రాప్ చేస్తారా? ఓకే, రమ్మనండి. థ్యాంక్ యూ. దొరికాడు సార్. ఏంటి, మీకు లిఫ్ట్ ఇవ్వడానికి ఒక అతను దొరికాడు. నర్మయ్, ఏంటయ్యా నన్ను చూడగానే హెల్మెట్ తగిలించుకుంటున్నావు? ఎలా సార్ అంత కరెక్ట్ కనిపెట్టారు? ఇదంతా మా కోసం కాదు, మీ సేఫ్టీ కోసం. వెళ్ళు. విక్రమ్ విక్రమ్ విక్రమే వాడి పేరు. వాడి కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎవరున్నా సరే అందరినీ స్టేషన్కి లాస్తాడు. వాడి సిటీలో ఏ మూల దాక్కున్నా సరే వెతికి పట్టుకోడు. వాడు గనుక నా చేతికి దొరికాడో ఆ తర్వాత నా తడక ఎంత చూపిస్తాను. వాడికి నేనే రాయబుట్టి. త్వరగా పడి.
ఏంటి చెకింగ్? ఒక టెర్రరిస్ట్ సిటీలో తిరుగుతున్నట్టు మెసేజ్ వచ్చింది సార్, అందుకే చెక్ చేస్తున్నాం. ఓ అలాగా. అతను సార్ మీకు కావాల్సిన వాళ్ళ? లేదు లేదు, ఊరికే లిఫ్ట్, మీరు చెక్ చేసుకోండి. కమాన్ కమాన్, డూ యువర్ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం హెల్మెట్ తీస్తారా? తీయండి సార్. జాగ్రత్త, గవర్నమెంట్ ప్రాపర్టీ. మీరు వెతికేది నన్ను కదగా? కాదు సార్, మీరు వెళ్ళచ్చు. ఇతను కాదు కదా? కాదు సార్. విక్రమ్ దొరికాడా? విక్రమ్ దొరికాడు, విక్రమ్ దొరికాడు, విక్రమ్ దొరికాడు. ఎక్కడున్నాడు? వెతుకుతున్నావు? ముందు మండపానికి వెళ్ళి స్టోర్ రూమ్ లో సామాన్లు అవి కరెక్ట్ గా ఉన్నా లేదో చెక్ చేసి చూడు. ముహూర్తం టైంలో అది కనిపించలేదు ఇది కనిపించలేదని టెన్షన్ అయిపోకూడదు. ఓకే, దీనే వెతుకుతున్నాను. తర్వాత అందరూ తొందరగా మండపానికి వచ్చేసి వస్తాను వెళ్ళు. ఇది మర్చిపోయి వెళ్తున్నావే. విక్రమ్ ఇలారా, చూడరా నీకు డ్రెస్ తీసాను. కాకి డ్రెస్ సూపర్ అమ్మా. ఇది వేసుకుని నేను పెళ్లికి వచ్చాను అనుకో, మండపం వాచ్మ్యాన్ లా ఉంటాను. ఎంతో ప్రేమగా నీ కోసం కొన్నాను, నీకు నచ్చలేదా? ఊరికేనానమ్మా, లైఫ్ అంతా వేసుకోవాలని ఆశపడే డ్రెస్ నచ్చకుండా ఉంటుందా? అందులో మా అమ్మ కొనిచ్చింది. జాగ్రత్తగా వెళ్ళండి రా. టైలర్ దగ్గర నుంచి నా డ్రెస్ తీసుకొస్తావా? అవునే, ఇందుకోసమే నేను పుట్టాను. కొట్టానంటేనా? పెళ్లికైనా మర్చిపోకుండా రా. అరే ఒక నిమిషం. ఏంటన్నా? ఏమా ముహూర్తానికి తాళి మిగతా వస్తువులన్నీ మర్చిపోకుండా తీసుకొస్తున్నావా? జాగ్రత్తగా వెళ్ళండి. అత్తయ్య వెళ్ళొస్తా. హలో రా. ఏంటి చూస్తాను, ఇది అయ్యే పని కాదులే, నేను అప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్ బండి తీసుకురావద్దని. దిగు వెళ్దాం, టైం అవుతుంది. డ్రైవర్ లేడా? విక్రమ్ చూడరా. మీరే అడ్డంగా పరిగెట్టుకొచ్చేలా సార్? సార్ వాడు దొరికాడా? లేదు, వాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటాడు. వెళ్ళి వెతకండి. అలాగే సార్, 24 గంటల్లోగా వాడు నాకు కావాలి. వెళ్ళో సార్. చూసుకున్నాడు అమ్మా. ఆశ పంతులు గారు తాళి తీసుకురమ్మన్నారు. తాళే కదా, ఇదిగో వస్తాను. త్వరగా. ఏమైంది? కనపడటం లేదు. ఏంటి కనపడలేదా? ఏమైంది? ఏం లేదు. ప్లీజ్ నాతో రా, వెళ్ళి తీసుకొచ్చేదా? ఏంటి ఆశ సమయ సందర్భం లేకుండా జోక్ చేస్తున్నావు? అయ్యో, అరవకు. విక్రమ్ కి తెలిసి టెన్షన్ అవుతాడు. ఎక్కడికి వెళ్తున్నా? అదే ఆశకి మంటపంలో టిఫిన్ చేయడం ఇష్టలేదట, అందుకని హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేస్తాం. కాదు విక్రమ్, చెవికి రింగులు చేతికి గాజులు కావాలట, ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్ లో కొనుక్కొచ్చేస్తాం. నువ్వు పని చూడు, నువ్వు రా. నువ్వు వెతుకుతూ ఉండు, నేను వెళ్ళి పెట్రోల్ వేయించుకొచ్చేస్తాను. నిన్న పీటీ ఉషాలాగా పరిగెట్టా. ఈ రోజు నన్ను మోసం చేసి పరిగెత్తు చూద్దాం. నీ లవ్వర్ ఎక్కడా?
దీన్ని జీప్ ఎక్కించండి. చెప్పవే, ఎవడేవాడు? తెలీదు. అయితే ఆ రోజు నైట్ వాడితో వచ్చింది వన్ డే మ్యాచా? కొట్రా. ఒక నిమిషం. తాళి కనపడడం లేదు. ఏమన్నా? తాళి కనపడడం లేదని ఆశా నేను దాన్ని వెతకడానికి వెళ్ళాం. అక్కడ ఇన్స్పెక్టర్ శంకర్ ఆశాను తీసుకెళ్లాడు. నేను స్టేషన్కి వెళ్తున్నా. విక్రమ్, పెళ్ళయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మర్యాదగా చెప్తే నిన్ను వదిలేస్తా, లేదా రోడ్డు మీద నుంచొని వ్యభిచారానికి పిలిచావని నీ మీద కేసు రాసి పరువు తీస్తా. రేపు పేపర్లో కాల్ గర్ల్ ఆశా అరెస్ట్ అని నీ ఫోటోతో సహా న్యూస్ వస్తుంది. ఏరా, నిన్ను పిలిచిందని చెప్తావుగా? చెప్తాను సార్. చూసావా, వాడిని కాపాడాలనుకుంటే నిన్ను ఇరికించేస్తా. ఏ నాగేశ్వరి, నాన్న చూపు చూడు. చెప్పవే, చెప్పు, వాడెక్కడున్నాడో చెప్పు. చెప్పవే, చెప్పు, చెప్పవే. ఈ బ్యాగే ఉంది, రేపు చెప్పవే. ఆపు, వాడెక్కడున్నాడో చెప్పు. తాళి ఏదో ఒక హోటల్లో రూమ్ బుక్ చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నీ మెళ్ళో నువ్వే కట్టుకున్నావు. అందుక విక్రమ్, నీ పూర్తి పేరు సాయి విక్రమా? స్టాప్ ఇట్. స్టేషన్కే ఇన్విటేషన్ వచ్చింది. అందరూ బయలుదేరండి. కళ్యాణ మండపం పల్లకడు కావాలి. రండి సార్, రండి 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 రండి. వచ్చేసావా? అబ్బా. రే బేవర్సు, తన్ని వదిలే. రే బయటికి పంపించండి రా, పంపించండి, త్వరగా పంపించండి. లేదంటే లాకప్ డెత్ అంటారు, రేప్ అంటారు. పంపించండి పంపించండి పంపించండి. పో 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 పోమ్మా. జాగ్రత్త, మెలిగా. ఆశ, తాళి కట్టేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ముందే తాళి తీసుకెళ్ళి. విక్రమేడి? అది తర్వాత చెప్తాను. అన్నయ్య ఇక్కడ ఎక్కడో ఉండుంటారు. నువ్వు కూర్చో. భజంత్రులు భజంత్రులు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభకే త్వం జీవ సరదస్యతం. ఏడమ్మా వాడు? ఇప్పుడు వచ్చేస్తారు. ఏంట్రా చూస్తున్నా? భయంగా ఉందా?
రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత హస్తకాంచనం బాష్పం ఇక్కడే ఉండండి. గుడ్ మార్నింగ్ సార్. చూసి చాలా రోజులైంది. విక్రమ్ ఎక్కడ? విక్రమ్ ఎవరు సార్? తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించకుండా పోయారా? ఎస్ఐ సార్ దగ్గర కంప్లైంట్ రాయించి తీసుకో. నటించొద్దు. విక్రమ్ ఎక్కడ? ఏం సార్ మీరు అనేది? నాకేం అర్థం కావడం లేదు. ఏమయ్యా సార్, విక్రమ్ని ఎవరైనా అరెస్ట్ చేశారా? లేదు సార్. షూరా? లేదు సార్. షూర్ సార్. లేదు. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. అతన్ని నాకు అప్పగిస్తావా లేదా? లేదు. నా దగ్గర నుంచి ఎవ్వరూ ఎస్కేప్ అవ్వలేదు. విక్రమ్ వేసుకున్న షర్ట్. డానీ, రండి. పెద్ద గండం నుంచి తప్పించుకుని నువ్వు మాకు దక్కావు. నీ చెల్లెల పెళ్లి సక్రమంగా జరగాలని ఎన్ని బాధలు పడ్డావు. అన్నయ్య, దేవుడు దయ వల్ల త్వరగా కోలుకున్నావు. ఇక నీకేం కాదు. చెప్పాలంటే ఇది అతనికి పునర్జన్మ. కంటికి కనబడిన గాయాలు ఎన్నో ఉన్నాయి. అందుకని బోన్స్ సెట్ అయ్యే వరకు కేర్ఫుల్ గా ఉండాలి. ప్రస్తుతానికి బెడ్ రెస్ట్ చాలా ముఖ్యం. విక్రమ్, విక్రమ్, ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? లేదు నాన్న, నేను త్వరగా లేచి నడవాలి. ఎందుకురా ఈ ఆవేశం? నీ కోపానికి కారణం ఏమిటో నాకు తెలుసురా. నువ్వు వాడిని కొట్టావు. వాడు తిరిగి కొట్టి నేను కదలకుండా చేసి కక్ష తీర్చుకున్నాడు. వద్దురా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. ఆ ఇన్స్పెక్టర్ గురించి అందరూ చాలా తప్పుగా చెప్తున్నారు. దుస్తులకి దూరంగా ఉండటం మంచిది బాబు. అంతేకాకుండా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, వాళ్ళని ఎదిరించలేవురా. ప్రస్తుతానికి నువ్వు త్వరగా కోలుకోవాలరా. అదే మాకు కావాల్సింది. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. అంతవరకు నువ్వు ఓర్పుగా ఉండాలి బాబు. లేదంటే నా మీద ఒట్టే.
మేల్కొన్నాడా? లేదు, ఆదమర్చి నిద్రపోతున్నాడు సార్. డాక్టర్ గారు ఏమన్నారు సార్? ఇక ఎలాంటి భయం లేదన్నారు. విక్రమ్ ఆశపడ్డ పోలీసు ఉద్యోగం ఇక దక్కదు. ఏమిటి సార్ మీరనేది? విక్రమ్కి ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, కానీ అతను లేచి నడవడానికి 2 నెలలు పట్టొచ్చని డాక్టర్ చెప్పారు. ఇంటర్వ్యూకి 15 రోజులే టైం ఉంది. మనం ఏం చేయలేమా సార్? వేరే ఉద్యోగం అయితే ప్రయత్నించవచ్చు, కానీ పోలీసు ఉద్యోగానికి కుదరదు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దీనికి చాలా ముఖ్యం. లేచి నడవలేని ఈ సిచ్యువేషన్ లో విక్రమ్కి ఉద్యోగం దొరకడం అసాధ్యం. ఎవరైనా ఆశపడ్డది పొందడానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి, కానీ వాటిని అధిగమించి గెలిచే శక్తి కొందరికే ఉంటుంది. ఆ శక్తి విక్రమ్ కొందో లేదో నాకు తెలియదు. ఎనీవే, జాగ్రత్తగా చూసుకోండి. విక్రమ్, వెయిట్. మై గాడ్, బాబు ఇప్పుడు నేను ఓకేనా డాక్టర్? ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. మేమిచ్చే మందులు రోగిని సగం నయం చేస్తే వాళ్లకున్న ఆత్మస్థైర్యమే పూర్తిగా నయం చేస్తుంది. నువ్వు సాధిస్తావు. యూ కెన్ డూ ఇట్. ఎక్స్క్యూజ్ మీ యూత్ గర్ల్స్, ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసిన టమాటాలా ఫ్రెష్ గా ఉండేవారు, ఈ రోజు ఏమిటి నిప్పులో కాసిన వంకాయలా వడిలిపోయి ఉన్నారు? మీ లైఫ్ లో ఏదైనా జరుగుంటే చెప్పండి, ఎందుకంటే నేను అమ్మాయి మనసు గురించి ఆలోచిస్తున్నాను. మే నలుగురు ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్. పొదుపునమాట. అందుకనే సార్ ఒకే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇందులో మా వాంగ్మూలం రాస్తుంది పోలీసులకు ఇచ్చేస్తారా? వాంగ్మూలం ఆత్మహత్య ఏంటిది? మీ స్కిట్ నా చేతికిచ్చి చదవమంటున్నారు. మీరు ఆత్మహత్య చేసుకునేంతగా ఏం జరిగింది? లేకపోతే ఏంటి సార్, మా కాలేజీలో చదువుకునే అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మా నలుగురికి మాత్రం ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. బాయ్ ఫ్రెండ్స్ దొరకనందువల్ల ఆత్మహత్య. చూసావంటరా, అక్కడక్కడ పైపులో నీళ్లు రావడం లేదు, పామాయిలు కిరసనాయిలు దొరకడం లేదని ఆడవాళ్లు బాధపడుతుంటే యూత్ గర్ల్స్ కి బాయ్ ఫ్రెండ్స్ లేకపోవడం కూడా ప్రాబ్లమా? నోట్ చేసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్ దొరికితే ఓకే కదూ? బాయ్ ఫ్రెండ్ దొరికితే ఓకే కదూ? ఓకే. ఈ బాయ్ని ఫ్రెండ్ గా ఉంచుకోండి, బాగుంటుంది. ఏరా, పవన్ కళ్యాణ్ లాంటి హీరోని చూపించమంటే ఆలి లాంటి కమెడీని చూపిస్తావా? సాలే, ఉదయాన్నే లేచి కొట్టుకి వెళ్లి సాంబ్రాణి పొగ వేస్తే 5-10 దొరుకుతుంది. నాపటికి నేను రోడ్లో పోతా ఉంటే లోపలికి పిలిచి కాలేజీ పిల్లల దగ్గర లొల్లు చేస్తావే. చెప్పు తెగుద్ది. ఐశ్వర్యరాయి, సుస్మితా సేన్, యుక్తముఖి, లారా దత్త వెళుతున్నారు చూడు. అరే, అల్లా నీకు మంచి బుద్ధిని ఇవ్వాలా. ఎందుకు ఇలా తిట్లు తింటావు? ఆడవాళ్ళ మనసులు తెలుసుకుందామని రా. గుంపుగా ఉన్న వాళ్ళని అడిగితే ఎప్పుడు కన్ఫ్యూజన్. అదిగో అటు చూడు, సూపర్ ఫిగర్ సోలోగా నించొని ఉంది. తన దగ్గరికి వెళ్ళి అడిగితే మనసు గురించి చెప్తుందంట. ఆహా, తెలుగు అమ్మాయి చేతులు ఆంగ్ల పత్రిక, అది అవుట్లుక్. అట్ట మీద ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఫోటో. ఈ పిల్లకి తప్పకుండా మంచి జనరల్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది. అమ్మాయిల మనసు గురించి అడిగితే తప్పటా చెప్పేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను అమ్మాయిల మనసు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మే ఐ కమ్ ఇన్? దొంగ సచ్చినోడా, ఆడ మనసు గురించి తెలియకుండా మగ మనసు గురించి తెలియకుండా నేనే అల్లాడుతున్నాను. అలాంటిది ఆడ మనసు గురించి నన్ను అడుగుతున్నావే? అసలు నాకు తెలియక అడుగుతాను. సినిమాకు వెళ్తే ఆడవాళ్ళకు క్యూ, మగవాళ్ళకు క్యూ ఉంటుంది. మాకంటూ ఏదైనా క్యూ ఉందా? లేదు. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళకి సపరేట్ సీట్లు, మగవాళ్ళకి సపరేట్ సీట్లు ఉన్నాయి. మాకంటూ ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ లో జెంట్స్ కోటా, లేడీస్ కోటా ఉన్నట్టు మాకు ఏదైనా కోటా ఉందా? లేదు. వీటికి సమాధానం తెలియకుండా మాలో మేమే మొదలుపడుతూ ఉంటే ఆడదాని మనసు గురించి నా దగ్గర ఉడతావరా? బుద్ధిలేని మెధవా, ఇడియట్, స్కౌండ్రల్, నాన్సెన్స్, యూ బ్లడీ ఇడియట్. మరి నా పరిస్థితి ఏమిటి? బిల్ట్ ఇన్ బ్రదర్ అండ్ సిస్టర్. ఆఫీసులో మీకు ప్రమోషన్ రావడం నా చెల్లెలు వచ్చిన వేళ విశేషమని నేను గర్వపడచ్చా? నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏమంటావా ఆశ? మా కంపెనీ ఇంకో బ్రాంచ్ ని బెంగళూరులో కొత్తగా ఓపెన్ చేయబోతున్నారు. బిగినింగ్ స్టేజ్ లో అందులో జాయిన్ అయిపోతే ఫ్యూచర్ బాగుంటుంది, లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. మీరెందుకు అప్లై చేయకూడదు? అపాయింట్మెంట్ విషయం నాకు వదిలేయండి. అన్నయ్య మన మంచి కోసమేగా చెప్తున్నారు. సరే అనండి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నారు? ఆశా జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతున్నాను. అందుకని ఈ పోలీస్ ఉద్యోగం ట్రై చేయడం వదిలేసి బెంగళూరులో నేను చెప్పిన ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చుగా. ఎందుకు రిస్క్? ఏంటి మీరు మాట్లాడేది? అన్నయ్య, ఆయన ఏదో తెలియక నువ్వే ఫీల్ అవుకు. ఇది చెప్తాను అన్నయ్య ఇక్కడికి రమ్మన్నారు. శేఖర్, రిస్క్ అనేది పోలీస్ ఉద్యోగంలో మాత్రమే కాదు, అన్నింట్లోనూ ఉంటుంది.
ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదే జీవితం. అందువల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ చెల్లెడి భవిష్యత్తుని నిర్ణయించే హక్కు మీకుంది. అదే విధంగా నా కాబోయే భార్య జీవిత భాగస్వామిగా ఉండాలే కానీ నా జీవితాన్ని శాసించే వ్యక్తిగా ఉండకూడదు. సరే, నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నేను వస్తాను. అన్నయ్య, గుడ్ మార్నింగ్. హలో మిస్టర్ ఘాట్ శంకర్. ఘాటు శంకర్? మామూలుగా రౌడీలకి బ్లేడ్ బద్రి, యాసిడ్ రాజా, గుడుంబా సత్య అనే పేర్లుంటాయి. మీకు అలాంటి పేరే స్థిరపడింది. ఒళ్ళు జాగ్రత్త. రండి. తనేమంటుంది? అందరూ మీ వెనకనుకుంటారు సార్. ఈవిడ మీ ముఖం మీద అనేసింది. ఏమంటున్నావు? ఎన్కౌంటర్ శంకర్ అనే భయంతో మిమ్మల్ని పిలిచే వాళ్ళంతా ఈ ఘాటు పడిన తర్వాత ఘాటు శంకర్ అని పిలుస్తున్నారు. ఇది మీ ముఖానికి తగిన పేరుగా ఉందని నేను మీకు చెప్పకుండా వదిలేశాను. నోరు మూసుకొని రావాలి. ఐజీ ఎక్కడ? ఆయన ఇంటర్వ్యూలో ఉన్నారు సార్. ఇక్కడ కాదు సార్, పైన. థ్యాంక్ యూ. విక్రమ్, ఎలా చేసావరా? బాగా చేశాను. వెరీ గుడ్. బాగా మామూలు వచ్చేసారు, పోస్టింగ్ చేయించుకోవాలి. రేయ్, జోక్ చేసలే. అదే కదా. వీడింకా చావలేదా? కళ్ళ ముందు నుంచే వెళుతున్నాడు. ఏమిటి మాయా? ఎక్స్క్యూజ్ మీ, మేము వ్యాలంటైన్స్ డే గురించి టీవీలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి? అది చాలా పవిత్రమైంది. సార్, ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రేమకు మతమే లేదు. అయితే మీరు ఇంకో మతం అమ్మాయిని ప్రేమిస్తున్నారన్నమాట. ఒక్కొక్క మతంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఓహో, సార్ ఒక్క నిమిషం. ఎస్, లవ్ గురించి మీ ఒపీనియన్? అంత పిత్తలాటకం. సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అడగవే. నువ్వే అడుగు. సార్ సార్ ఒక్క నిమిషం. అతను చెప్పిన దానికి చప్పట్లు కొట్టారే, ప్రేమంటే మీకు చులకనా? మీకు ప్రేమ గురించి ఏం తెలియకుండానే చప్పట్లు కొట్టారా? రేయ్, ప్రేమ గురించి మీకే తెలుసు. ప్రేమకు కళ్ళుండవని అంటారు, కానీ మీకు తెలుసా, అది ప్రేమించడం మొదలు పెట్టేంత వరకే. ఆ తర్వాత 1, 2 కాదు, లెక్కలేనని కళ్ళు పుట్టుకొస్తాయి. ఎక్కడ పనిచేస్తున్నామని అన్నయ్య అడుగుతాడు, ఎంత జీతం అమ్మ అడుగుతుంది, రోడ్ల నుంచి సిగరెట్ కాలుస్తున్నామని తండ్రి అడుగుతాడు. ఇలా ఎన్నో రకాలుగా ఆరా తీస్తారు. న్యాయమే కదా సార్, మా సేఫ్టీ కోసం అడగకూడదా? నీకు సేఫ్టీ కావాలంటే మీ అమ్మని నాన్నని బ్యాంక్ లో 5 లక్షలు వేయమను. మమ్మల్ని ఎందుకు సేఫ్టీ అడుగుతావు? తప్పించుకోవాలని చూడకండి. ఎవరు తప్పించుకునేది? ఒక అబ్బాయిని ప్రేమించడానికి ముందు వాడి బయోడేటా తెప్పించుకుని చూడండి. ఇంకా కావాలి అంటే పేపర్లో ఒక టెండర్ నోటీస్ ఇవ్వండి. దాని ద్వారా వాడి ఉద్యోగం, జీతం, సేఫ్టీ ఇవన్నీ ఓకే అయితేనే ఐ లవ్ యూ అని చెప్పండి. మీ ఆడవాళ్ళు నడిచొస్తున్నాడా, సైకిల్లో వస్తున్నాడా, బైక్ లో వస్తున్నాడా, బస్సులో వస్తున్నాడా, కార్లో వస్తున్నాడా, గుడిసెలో ఉంటున్నాడా, బంగ్లాలో ఉంటున్నాడా అని చూసి లవ్ చేయొచ్చు. కానీ మేము అలా కాదు. అమ్మాయి మనసుకు నచ్చిందంటే వేరే దేని గురించి పట్టించుకో. పిక్ పాకెట్ గాళ్ళని, రౌడీల్ని, హంతకుల్ని మంచి వాళ్ళగా మార్చేదే నిజమైన ప్రేమంటే. ఒక లక్ష్యం ఉన్నవాడిని నీ లక్ష్యాన్ని వదిలేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని కండిషన్ పెడితే అది ఎలా ప్రేమ అవుతుందండి? ఒక అమ్మాయి లవ్ చేయొచ్చా అని ఆలోచించచ్చు, తప్పే లేదు. కానీ లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకోవచ్చా అని ఆలోచిస్తేనే తప్పవుతుంది. అర్థం కాలేదే. మీకు అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదులేండి. మేడం అడిగి తెలుసుకోండి. విక్రమ్ ఎక్కడా? విక్రమ్ ఎక్కడా? చెప్పలే సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవరు మీరు? తెలియడల్లా? కాకి షర్ట్, పోలీస్ పోలీస్. ఆ దొంగ రాస్కల్ ఏం చేశాడో తెలుసా? రేప్. రేపా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? చూడండి, మీరేదో రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నారు. కరెక్ట్ గా వచ్చాను. హత్య చేశాడు. గంజాయి తెలుసా? గంజాయి. వాడు అలాంటి వాడు కాదు. స్మగ్లింగ్ చేశాడు. ఇలాంటివి 10 కేసులు. 10 కేసుల్లో వాడిని ఇరికించుకుంటా వదలను. వాడు పోలీస్ కాబోతున్నాడు. రేపు వాడి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ రాదురా. ఇచ్చుడు వాటి సర్టిఫికెట్స్. వాడిని వదలను. ఇచ్చుడు. చూడు, నేను ఎన్కౌంటర్ శంకర్. నా మీద చేయి వేసి నా డిపార్ట్మెంట్ కే వస్తాడా వాడు?
సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ వాడి ఫ్యూచర్ పడైపోతుంది సార్ వాడి జీవితం నాశనం అయిపోతుంది సార్ సార్ చెయ్యి నా మాట వినండి సార్ చెయ్యి వదలండి. వద్దు సార్ నువ్వేం చేయొద్దు ఏయ్, వద్దు సార్ ఓయ్. అయ్యో అయ్యో నేను బతికున్నంత వరకు వాడికి ఫ్యూచరే ఉండదు. అమ్మా ఏంటి ఏడుస్తూ కూర్చున్నావు? శిరీష్ ఇంటి ఏదైనా ప్రాబ్లమా? నాన్న ఏదైనా అన్నారా? వీటన్నిటికీ ఏమీ లేదు బాబు ఆ. ఇన్స్పెక్టర్ శంకర్ మన ఇంటికి వచ్చి శంకర్ మీ నాన్నని నా- మీ నాన్నని నాన్నని? నా- నాన్న నాన్న లేదురా ఇక నీకు ఉద్యోగం రాదురా. ఇన్స్పెక్టర్ శంకర్ వచ్చి నీ సర్టిఫికేట్స్ అన్ని కాల్ చేశాడు. అసలు ఏం జరిగింది? ఈ జన్మలో నువ్వు ఇక పోలీసు కాలేవురా. ఇప్పుడు మీరు చెప్తారా? ఇన్స్పెక్టర్ మీ నాన్నని కొట్టాడు విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడు ఏమంటారు? మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఏమి చేయలేని నిస్సహాయులు. కానీ వాడు ఏమైనా చేసిపోతాడు అన్నింటి సహిస్తూ మనం మూల ఏడుస్తూ పడి ఉంటారు కదా. లేదు నాన్న, ఇక నా వల్ల కాదు. మనం అన్నింటినీ సహిస్తూ కూర్చుంటే రోడ్ల ఉంది చూడు పేడ, ఎండిపోయిన పేడ, దాన్ని తొక్కేస్తుంటే మనల్ని తొక్కేసి పోతూ ఉంటారు. ఛే, నీ మాట విని ఇన్నాళ్ళు ఊరుకోవడం తప్పైపోయింది. కొచ్చా నా కొడుకు. నేను లేని టైంలో ఇంటికి వచ్చి వాడు ప్రతాపం చూపించలేడా? ఒక్కొక్క క్షణం వాడు నన్ను తలుచుకుని ఏడవాలి. ఎందుకు ఇలా చేసేవాడిని కుమిలిపోవాలి. ఏ విక్రమ్, నాన్న, వాడు కొట్టింది నీ చెంప మీద కాదు నాన్న, ఇక్కడ. నాన్న, వాడు తప్పు చేశాడు నాన్న, వాడిని శిక్షించాలి. ఇక మీదట నన్ను ఆపాలని చూడకండి, ఆశీర్వదించి పంపించండి. శంకర్ ఎక్కడ? దళిత మహానాడు మీటింగ్ కి బందోబస్తుకి వెళ్ళారు. ఎక్కడికి? మియాపూర్. మీరు? యముణ్ణి. అందరికీ నమస్కారం పెట్టుకుంటున్నాను. మన పార్టీ అత్యధిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మన పార్టీ ఈసారి ఎలక్షన్ లో మన దళితుల సత్తా ఏంటో చూపించాలి. మరి వచ్చే ఎలక్షన్ లో మందేరా రాజ్యం కనుక ఈసారి మన పార్టీ ఎలక్షన్ లో ఒంటరిగానే పోటీ చేసి 200 సీట్లైనా గెలుచుకోవాలని నేను ఆశాభావంగా ఉన్నాను. అందుకని కార్యకర్తలందరూ నడుం బిగించి ఈసారి రండి సార్. ఎక్కడ దించానో చూసావా గూటాన్ని? ఒక పబ్లిక్ పోలీస్ మీద చెయ్యి వేస్తే ఏమవుతుందో తెలిసిందా? నన్ను వెతుకుంటూ వచ్చేలా చేశాను చూసావా? నా ముందే యూనిఫామ్ వేసుకుని వచ్చి నుంచుతావా? అది చూపేంట్రా? అది చూపేంటి? కొడతావా? పొరాన్ని ఆ రోజు తప్పించుకున్నా. ఇక పైన అణువుగా నిన్ను చిత్రహింసలు పెడతాను. ఇది ఆరంభంరా, చూస్తూ ఉండు. వీడు మన కులం గురించి తప్పుగా మాట్లాడారన్నా. ఎవర్రా మా నాయకుడు గురించి తప్పుగా మాట్లాడింది? మచ్చలేని చంద్రుడు మా నాయకుడు. పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్. మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడతావురా నీతి జాతి లేని కుక్క. ఇందుకేనా వచ్చాడు? ఇదా మ్యాటర్. కొట్టండి, ఎర్ర కొట్టండి. పోలీస్ స్టేషన్ లో అందరినీ ఎలా చిన్నపడ్డావు? వదలపడ్డావు. కొట్టనయ్యా, చిన్నపడ్డనే.
గోరు చుట్టు మీద రాకెట్ పోటున్నట్టు ఈయనకి తగిలిన చోటే మళ్ళీ తగిలింది. మత్తు మంది ఇస్తే నొప్పి తెలియకుండా ఉంటుంది సార్. మత్తు మందు వద్దు, అలాగే కుట్లు వేయండి. అప్పుడే ఈయన వాడిని మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళే ఇస్తానంటే నువ్వెందుకు రావద్దంటున్నావు? అయితే మత్తు మంది ఇవ్వండి, మత్తు మంది ఇవ్వండి. పరువు తీయకు. అయితే వద్దు. ఏంటయ్యా సార్ నమస్తే సార్. నువ్వు జీవితంలో మారవయ్యా. బందోబస్తుకు వెళ్ళామా, మన పని చూసుకుని వచ్చామా అనుకుంటా పబ్లిక్ కూడా నీ కులపించిన చూపించాను. ఎందుకయ్యా వాళ్ళ మీటింగ్ కి వెళ్ళి వాళ్ళ నాయకుని తిట్టి కారణం వాడంటే అంత పెద్ద జనసమూహం నీకు వాడా? ఏంటయ్యా అర్థం లేకుండా వాగుతున్నావు? వచ్చే ఎలక్షన్ లో ఆ పార్టీతోనే మన పార్టీకి అలయన్స్ కుదిరింది. అంత గంగలు కలిపావు కదయ్యా. నువ్వు చేసిన వెదవ పనికి 15 days సస్పెన్షన్. సార్ చేసేసుండేవాడు, ఇప్పుడే క్యాన్సిల్ చేసి వచ్చాను. ఇక పైన జాగ్రత్తగా ఉండు. సార్ టైం అయింది, వెళ్దాం రండి. ఒళ్ళు జాగ్రత్త, సరేనా? ఓకే సార్. నువ్వు గానీ అదృష్టం దురదృష్టంలా పట్టి పీడిస్తుంది. ఏం డైలాగు? ఎందుకు ఆవిడ ధర్మం చేసావు గాడిద? ధర్మం చేస్తే కోపడతావేంట్రా? కడుపుతో ఉంది. కడుపుతో ఉండడం ముష్టెత్తుకోవడానికి క్వాలిఫికేషనా? ఏరా ఏదైనా లారీ ఎక్కి చెయ్యిరిగితే ధర్మం చేయొచ్చు, అదే బస్ ఎక్కి కాలిరిగితే ధర్మం చేయొచ్చు. కానీ ఈవిడ విషయం, ఈవిడ భర్తతో జాలీగా ఉండి కడుపు తెచ్చుకుంది, అందుకని మనం ధర్మం చేయాలా? చూడమా, బ్రెజిల్లో కాఫీ తోటలు పెంచుతున్నారు, దుబాయ్ లో పెట్రోల్ బావులు తవ్వుతున్నారు, కానీ ఇండియాలో బిడ్డలు కానీ వాళ్ళని అడ్డం పెట్టుకుని ముష్టెత్తుకుంటారు. ఇలాంటి వాటికి ఫైనాన్స్ చేయడం మా వల్ల కాదు. 10 నెలలు మోసే బరువుని అంత తేలిక చెప్పేత్తనం వేటయ్యా. నీలాంటి మగాళ్ళు ఈ బరువును మోయగలరా చెప్పు? ఏమన్నావు? అనాదిగా మీరు ఇదే చెబుతున్నారు, మాకు మాత్రం బరువు లేవనుకుంటున్నావా? మేం మోసే బరువులు ఏమిటో నీకు ఇప్పుడే చూపిస్తాను. అక్కడ చూడు, అంగే పారు అల్లి నోడు. ఒరే బకోడా, అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకురారా. తీసుకొచ్చాను. ఓపెన్ చేసి చూపించమరా గొడవస్ ని. ఓపెన్ చేయరా. చూసావా, ఇవి బరువులా లేక ఇది బరువా? ఇలా చూడమ్మా, నీ బరువైనా 10 నెలల్లో దించేసుకుంటావు, కానీ వీళ్ల బరువులు 25 ఏళ్ల నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్న బరువులమ్మా. చచ్చేంత వరకు పోస్తూనే ఉండాలి, తెలుసా? వీళ్లలో కనీసం ఒకరైనా ఇటారుగా నుంచుని ముందుకు వంగి వాళ్ళ కాళ్ల బొటన వేళ్లు చూసుకోగలరేమో చెప్పమ్మా. వదిలేరా, వీళ్ళు గనక వెళ్ళగలా పడుకుంటే చిన్నపిల్లలు వీళ్ళ పొట్ట మీదకి ఎక్కి అటో ఇటో జారుతూ జారుడు బల్ల ఆట ఆడుకుంటారు. ఇప్పుడు చెప్పు, వీళ్ళు పడి కష్టాన్ని చూసి చెప్పు. వీళ్ళ బరువులు పెద్దవా, నీ బరువు పెద్దదా? ఓరి మీ జమ్మడిపోను, ఇలా నా పొట్ట కొడతారనుకోలేదు. నేను నాశనం అయిపోను. ఓసి పాతకి ఇది కూడా ఫ్రాడేనా? సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. మీరు గొడవలు మూసేసుకుని వెళ్ళి పనులు చూసుకోండి. పట్టపగలు అందరి ముందు మా పొట్టలు చూపించి పరువు తీస్తావట్రా? నేను మగాళ్ళని సపోర్ట్ చేస్తూనే కదా మాట్లాడాను, ఎందుకలా టెన్షన్ అవుతున్నారు? నేను ఎవరినో తెలుసా? ఎవరు? అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్. వీళ్ళిద్దరూ ఎస్ఐలు. ఏరా, మేము మఫ్టీలో సీరియస్ గా డ్యూటీ చేస్తూ ఉంటే మా పొట్టల మీద సెటర్లు వేస్తావట్రా? సారీ సార్, మీ పొట్టలు చూసినప్పుడే మీరు పోలీసులై ఉంటారని నాకు డౌట్ వచ్చింది. ఆవేశంలో తప్పు చేశాను. తప్పు చేస్తే అసలు వదలకూడదా? పోలీస్ డబ్బులు ఎలా ఉంటాయో వీడి కోసం రుచి చూపించండి. అయ్యో అయ్యో అబ్బా అబ్బా, అయ్యో అయ్యో. దీనికి ఎంత కుట్టి కావాలి? అమ్ము కుట్టి, అది మన ఫస్ట్ నైట్ రోజున డిసైడ్ చేద్దాం. నేను చెప్తాను, మా వదినకి అమ్మాయే పుడుతుంది. కాదు, అబ్బాయి పుడతాడు. అమ్మాయి అయితేనే చెప్పిన మాట వింటుంది. ఎవరి మాట? అన్నయ్య చెప్పిన మాట. అదిరింద్ర, ఎవరు చెప్తే ఏమిటి, మంచి చెప్తే వినాల్సిందేగా. అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా మీ గొడవ? అబ్బాయో అమ్మాయో, నా కూతురుకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడితే అంతే చాలు కదమ్మా. ఒరే విక్రమ్, ఈ అట్టపెట్లోని గాజులు కనపడటం లేదు. పోలీస్ వాళ్ళ ఇంట్లోనే దొంగ. దొంగ కాదురా, దొంగది. ఎవరు ఎవరు దొంగతి? సేఫ్ గా ఉంటాయని నా చేతులకి తడుక్కున్నాను. మావా, మార్చి చెప్తుందిరా, గాజులకి చేతులు దొరికినట్టుంది. అత్తయ్య, ఇవి కూడా అత్తయ్య, తీసుకోండి అత్తయ్య. ఎంత చక్క అత్తయ్య కాకా పడుతుందిరా. నువ్వెందుకురా నన్ను కాకాపడుతున్నావు? గాజులంటే నీకు ఇంత టైట్ గా ఉన్నాయి. జాగ్రత్త అత్తయ్య, విరిగిపోతాయి. వీళ్ళ మగాళ్ళ మనసులనే విరిచేస్తారు కానీ గాజులకేం కాకూడదట. విరిగిపోకుండా మీరు తీయండి చూద్దాం. నేనే తీయలేకపోయా, నీకు వాడి వల్ల ఏమవుతుందమ్మా? అవుతుంది అమ్మా, ఇది క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది. ఆవిడ గారు తొడగొట్టం, అయ్య గారు. విక్రమ్, నువ్వు వచ్చి గాజులు తీ బాబు, టైం అవుతుంది కదా.
మామా ఆశ తెలివైన పిల్లరా, ఏదో ఒకటి చేసి చక్కగా వీడితో టచింగ్ పెట్టుకుంటోంది. మొన్న రింగు, ఇప్పుడు గాజులు. గుడ్ షాట్. ఆది కొట్టాడంటే తిరుగుండదు. ఏంటి ఈ మధ్య ఇటువైపు రావడం మానేశావు? ఇప్పుడే దారి తెలిసిందా? మొహం మీద ఘాటేంటి? మందు కొట్టి ఎవరితోనో గొడవ పడ్డావా? నేనెవరో తెలియకుండా నా మీద ఒకటి చేయి వేశాడు. వాడు ఇంకా నా ప్రాణాలతో ఉన్నాడు. ఇకపై ఉండకూడదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. అమ్మా, అదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం అలా తుడుస్తున్నావు? నోరు మొయ్యరా. చూసారా భూతం తలుపు తడుతోంది. రేయ్, అన్నయ్యని భూతం గీతం అన్నావో చంపేస్తాను. జాగ్రత్తమ్మా. జాగ్రత్త, భూతాన్ని చూసి భయపడావు. కన్నా ఆకలిస్తుందా? మావయ్య తాతయ్య వచ్చినట్టున్నారు, అందరం కలిసి భోంచేద్దాం, సరేనా? ఏమైంది? ఏమైంది? ఏమైంది సరి? ఏమైంది? ఎవరు? రేయ్, ఎవరు అది? నీకేం కాలేదు కదా? అశోక్, వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడ ఉండకూడదు. పదండి. ఈ సిటీలో ఎముడికి ఏజెంట్ ఉన్నా నేను. ఆ కుటుంబాన్ని కాపాడడం కోసం అన్యాయంగా నువ్వెందుకు అలా చేస్తావు? వాడి ఆచూకీ చెప్పి నువ్వు తప్పించుకోవచ్చుగా. కిరాయి కోసం హత్యలు చేస్తే నీకేం తెలుసురా స్నేహం విలువ? డబ్బులిస్తే రాదురా ఫ్రెండ్షిప్. మనసు గుండెల్లోంచి రావాలి. 15 సంవత్సరాలుగా నా మిత్రుడురా. వాడి కుటుంబం కోసం చావడంలో ఆనందం ఉందిరా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ ఫ్రెండ్ వచ్చే వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే ఈ ఆది వచ్చి వెళ్ళాడని చెప్పు. రే వాసు, ఏం జరిగిందిరా? అమ్మా, నీకేం కాలేదుగా? విక్రమ్, మీరంతా ఉండి కూడా వీళ్ళకేం కాలేదురా, కానీ అశోక్ ని కత్తితో పొడి చేశారు. అశోక్ అశోక్ రేమా అశోక్ విక్రమ్, నాకేం కాలేదురా. ఎవర్రా? ఏంటి?
చెల్లికి కూడా ఏం కాలేదురా. తెలుసు. ఎవరు నిన్ను పొడిచింది? అది అది నన్ను వెళ్ళి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ పట్టుదల చూసారా? నేను పోలీస్ అవ్వాలని ఆశపడ్డాను. విక్రమ్, నువ్వు పోలీస్ అవ్వాలిరా. నువ్వు పోలీస్ అవ్వాలి. నువ్వు పోలీస్ అవ్వాలి. విక్రమ్, నువ్వు పోలీస్ అవ్వాలి. అశోక్, అశోక్, మావా, అశోక్, సార్ మీకు ఫోన్ ఇక్కడే. హలో. ఇండియాలో పాపులేషన్ ఎక్కువైంది, అందుకే ఒకరిని తగ్గించాను. సంతోషంగా నువ్వు చేయి వేసిన హై వోల్టేజ్ వైర్ మీద షాక్ కొట్టేలా మాడిపోతాం చూడు. రే ఇడియట్, బయటికి ఆడుకోరా. ఎందుకంటే పండగ రోజు వాడిని అలా తిడుతున్నారు? నువ్వు బయటికి వెళ్ళి ఆడుకున్నా. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకున్నానా? జాగ్రత్త బాబు. జాగ్రత్త బాబు. హలో, ఇన్స్పెక్టర్ శంకర్ని మాట్లాడుతున్నాను. ఎవరు? ఆదియా? అన్నా అన్నా, ఎవర్రా? ఇన్స్పెక్టర్ శంకర్. ఏంటి మంచి మూడ్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? సారీ, అది ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు వెంటనే బయలుదేరా, అర్జెంట్. కావాలంటే నువ్వే ఇక్కడికి రా, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. సూపర్. అందరూ ఉండగా మాట్లాడలేవు. నీ ప్రాణాలకి సంబంధించిన విషయం. ఎక్కడికి రావాలి? నువ్వు వెంటనే మన క్వారీ దగ్గరికి రా. అంతా నేను చూసుకుంటాను. ఓకే? ఇక్కడ వాడు వస్తున్నాడు, జాగ్రత్త. రా. ఏంట్రా రమ్మని అడ్రస్ వెళ్ళాడు? నువ్వు అచ్చుడు, నువ్వు ఇచ్చుడు. రంగా, 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 రంగా. Oh!
ఇన్స్పెక్టర్ శంకర్ గారి గన్ తీసుకొని విక్రమ్ ఆది కోసం వెళ్ళి చాలాసేపు అయింది. నాకెందుకో భయంగా ఉంది సార్. ముందు నన్ను కాల్చి తర్వాత వాడిని కాల్చు. నీ ఫ్రెండ్ని చంపినందుకు నీకు ఎంత కోపం వస్తే నా కన్నబిడ్డను చంపినందుకు వీడి మీద నాకెంత కోపం రావాలి? ఇన్నాళ్ళకి వీడు నా కంటపడ్డాడు. ఎన్నో నిజాలు వీడి నోటి నుంచి దక్కించాలి. వీడు నాకు ప్రాణాలతో కావాలి. ఇన్నాళ్ళు వీడు ఎక్కడున్నాడో తెలియక నేను వెతుకుతూనే ఉన్నాను. వీడు బతికుంటేనే వీడిని ఉపయోగించుకున్న మినిస్టర్ నిశంకర్ని దోషులుగా నిరూపించగలం. ఏయ్, నీకు ఉద్యోగం కావాలిగా? ఉద్యోగం కావాలిగా? అది కూడా వీడి ప్రాణాలతో ఉంటేనే దక్కుతుంది. వీడి వల్ల నీకు నాకు పట్టిన గతి ఇకపైన ఎవరికి పట్టకూడదంటే వీడు నాకు ప్రాణాలతో కావాలి. If you are not convinced, just go ahead and shoot him. Shoot him. Come on, shoot him. ఎక్కడికి వెళ్తున్నారు? నైట్ డ్యూటీ సార్. మీ రివాల్వర్ ఏది? షూట్ చేయండి. దీపావళి తుపాకీ చూపించి మాయ చేయాలనుకుంటున్నారా? సార్ అది కాదు సార్, ఇది ఎలా? ఇక్కడ ఉంది మీ ఒరిజినల్ రివాల్వర్. నువ్వు ఆది గ్రూప్ ని షూట్ చేయడానికి వెళ్ళావే, అక్కడ దొరికింది ఇది. ఇది నీ రివాల్వరో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను సార్. అది అది ఏదో కన్ఫ్యూషన్ సార్. మిగిలింది రేపు ఎంక్వైరీలో మాట్లాడుకుందాం. ఎందుకే వాళ్ళని కాల్చావు? నేను కాల్చలేదు సార్. నువ్వు కాల్చలేదంటే నీ రివాల్వర్ అక్కడికి వెళ్ళాలింది. అదే నాకు అర్థం కావడం లేదు. కానీ నిజంగా నేను వాళ్ళని కాల్చలేదు కాల్చలేదు కాల్చలేదు. ఏమిటి సార్ పిలిచారా? నిన్నెవరు పిలిచారయ్యా? రాత్రి నిద్ర పట్టక చిన్న కునుకు తీశాను సార్. కోర్టులో అరిచినట్టుగా 1-3 సార్లు అరిచేసరికి నన్నే పిలిచారనుకున్నాను సార్. నోరు మొయ్యవయ్యా. సరే సార్. హలో, గజ్జికొక్కుందా? ఓ ఉందే సార్, మీకే ఫోన్. ఎవరు? నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను. నేనే నీ రివాల్వర్ తీసుకెళ్లి ఆదిని వాళ్ళ మనుషుల్ని కాల్చి చంపాను. రివాల్వర్ కనపడటం లేదు అని చెప్పలేవు, ఎందుకంటే ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని అడుగుతారు. సరే నేనే షూట్ చేశాను అని ఒప్పుకోలేవు. హైయర్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా ఎందుకు షూట్ చేసేవరా అని నిలదీస్తారు. కాకినాడ కాజా గురించి తెలుసు కదూ? దాన్ని నోట్లో వేసుకోగానే ఐస్ క్రీమ్లో అలా కరిగిపోతుంది. అదే వేరే ఊరు కాజా అనుకో, తినేటప్పుడు పళ్ళల్లో చిక్కుకుని కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నేనిచ్చిన చూడు ఓ కాజా, దాన్ని నువ్వు మింగను లేక కక్కను లేక. ఏంట్రా పెద్ద కాజా, ఎక్కడున్నావురా నువ్వు? ఫోన్ ఇవ్వు. హలో, మినిస్టర్ స్పీకింగ్.
సార్ నమస్కారం సార్, నేను కాజా కొట్టు నుంచి మాట్లాడుతున్నాను. సార్ కాజాలు ఆర్డర్ ఇచ్చారు, అవి తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి? కాజాలు? నీకు అసలు సెన్స్ ఉందా? ఈ టైంలో నీకు కాజాలు కావాల్సి వచ్చాయా? అది కాదు సార్, వాడు గొంతు మూసుకో. రేపు ఎంక్వైరీలో ఏం బదులు చెప్తావు? ఇవన్నీ ఆది అనుచరుల బాడీ నుంచి తీసిన బుల్లెట్స్. ఈ బుల్లెట్స్ నీ రివాల్వర్ నుండి ఫైర్ అన్నట్టు కన్ఫర్మ్ అయింది. పై అధికారుల పర్మిషన్ లేకుండా నువ్వు ఆది వాళ్ళ అనుచరుల్ని ఎందుకు షూట్ చేశావు? నేను షూట్ చేసింది మహానుభావులను, దేశోద్ధారకులను కాదు, దేశద్రోహుల్ని, కిరాయికి హత్యలు చేసే క్రిమినల్స్ ని. ఇది చూడండి సార్, వాళ్ళ మీద ఉన్న కేసెస్. వాళ్ళని షూట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు చేసే ఇల్లీగల్ బిజినెస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. నన్ను షూట్ చేయాలని చూశారు. వేరే దారి లేక సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను వాళ్ళని షూట్ చేశాను. అందుకని మీరు నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు సార్. సిటీలో రౌడీజం చేస్తున్న ఓ ముఠాని నామరూపం లేకుండా చేశానన్న తృప్తి నాకు చాలు సార్. అయితే వాళ్ళతో పాటు ఉన్న ఆది ఏమైనట్టు? అతన్ని కాల్చాను సార్. అతను బుల్లెట్ దెబ్బతో తప్పించుకోవాలని మురికాలువలో దూకాడు సార్. కానీ వాడు బతికే ఛాన్సే లేదు సార్. బాడీ కాలువలోనే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి మురిక్కాలులో ఉన్న అతని బాడీని బయటికి తీయించి పోస్ట్ మార్టం పంపించండి. ఈ పక్క కనపడలేదండి, అటుపక్క మా వాళ్ళు తీసుకున్నారండి. కరెక్ట్ ఎత్తుకారా? అందులో వదలకుండా ఎత్తుకోండి. అటువైపు సరిగా వెతకండి. ఎరా ఏమైనా దొరికిందా? నాకు నిజమేంటో తెలిసిపోయింది. మీరు ఆదిని షూట్ చేయలేదు. ఏంటి నువ్వు అనేది? ఆదిని మీరు కరెక్ట్ గా షూట్ చేయలేదట్టుగా. ఒకవేళ కరెక్ట్ గా షూట్ చేసుంటే వాడు ఇక్కడే ఢమాలు చచ్చుంటేవాడు. అవునా కదా? జోక్. మామూలుగా మనం కేడీల కోసం వెతుకుతూ ఉంటాం. ఈ రోజు ఏంటంటే బాడీ కోసం వెతుకుతున్నాం. ఇదొకటి. హలో, లూజ్ గాడు ఉన్నాడా? ఉన్నారు సార్, మీకే ఫోన్. ఎవరు? ఏదో నువ్వే స్వయంగా షూట్ చేసినట్టు ఆది బాడీని వెతుకుతున్నావే. డిపార్ట్మెంట్ కోసం బిల్డప్. కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్. ఎందుకు? నేను చేయవలసిన పని నువ్వు చేసినందుకు. ఏమంటున్నావు? ఆదిని వాడి మనుషుల్ని నేనే చంపానని డిపార్ట్మెంట్ నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటోంది. నువ్వు వాడిని చంపకుండా ఉండుంటే నేనే వాడి నడి రోడ్డు మీద కాల్చి చంపేవాడిని. ఎందుకో తెలుసా? ఇకపై ఆది ప్రాణాలతో ఉంటే నాకే ప్రాణం. నీ పోలీస్ బుద్ధి చూపించవు కదరా. ఎవరు? ఆదిన్రా. అది నువ్వు ఇంకా బతికే ఉన్నాన్రా. అది కాదు, అది ముయ్యరా. నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నీకోసం ఎంతో మంది ప్రాణాలను తీశానురా నేను. కానీ నువ్వు నీకు ప్రమోషన్ రావడం కోసం నన్నే చంపాలని చూసావు కదరా. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నా. ఈ ఆదిని ఒకవైపే చూసావురా. ఇకపైనే పూర్తిగా చూడబోతున్నావు. అది నేను చెప్పేది విను. పోరా, పోరంబోకు. నేను, నువ్వు, మినిస్టర్ కలిసి చేసిన అక్రమాలన్నిటినీ ఆధారాలతో సహా కోర్టులో చెప్తానురా. విక్రమ్ లేదమ్మా. ఇదేనండి. విక్రమ్ ఎక్కడున్నాడు రా? చెప్పరా, మర్యాదగా చెప్తావా లేదా? చెప్పు, ఎక్కడున్నా విక్రమ్? చెప్పరా. నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే నిజం చెప్పు. చెప్తాను సార్. అమీర్పేట నుంచి తిన్నగా వెళ్ళి రైట్ లో తిరిగితే బంజారా హిల్స్ వస్తుంది సార్. అక్కడ సీఎం గారి ఇల్లు ఉంది సార్. అవునుంది. అక్కడి నుంచి తిన్నగా వెళ్తే పక్కనే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది సార్. అవును. అక్కడి నుంచి లెఫ్ట్ లో వెళ్ళి రైట్ లో తిరిగితే చెక్ పోస్ట్ సార్. అక్కడే మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు సార్. అక్కడి నుంచి తిన్నగా కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ లో తిరిగితే ఫిల్మ్ నగర్ సార్. సినిమా వాళ్ళందరూ అక్కడే ఉంటారు సార్. అలా వెళ్లకుండా రైట్ లో ఉన్న సందులో తిరిగామనుకోండి, పెద్దమ్మ గుడి. పెద్దమ్మ గుడి ఉంటుంది. ఆ పెద్దమ్మ గుడిలో ఉన్న పెద్దమ్మ సాక్షిగా చెప్తున్నాను, నాకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్. చూడు శంకర్, ఆది రేపు కోర్టులో నోరు తెచ్చాడంటే నా పదవిని, ఉద్యోగం రెండు పోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? విక్రమ్ వాడిని ఎక్కడ దాచాడో తెలీదు. అందుకని ఆది విక్రమ్ కి చాలా రోజులుగా సంబంధం ఉంది. ఆర్డిఎక్స్ ఉంది, జెలటిన్ ఉన్నాయి, కడప బాంబులు ఉన్నాయని చెప్పి విక్రమ్ ని తీవ్రవాదిగా ముద్ర వెయ్యాలి. ఆది బాడీ దొరకలేదు అంటే
వాడు విక్రమ్ తోనే ఉన్నాడు. దీన్ని ఆధారం చేసుకుని ఆదికి విక్రమ్ కి కనెక్షన్ ఉందని గవర్నమెంట్ ని మనం నమ్మించాలి. దానికి తగ్గ ఏర్పాటు మనం చేస్తే ఆంధ్ర పోలీసే వాళ్ళని ఎక్కడ చూస్తే అక్కడ కాల్ చేస్తాడు. సార్, గత కొద్ది కాలంగా సిటీలో ఇన్ని బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నాయి కదా, వీటికి కారణం ఎవరై ఉంటారు? చెప్తాను. రీసెంట్ గా సిటీలో ఉన్న ఒక రౌడీ గ్యాంగ్ ని సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ శంకర్ ఎన్కౌంటర్ చేసి ప్రభుత్వ రివార్డ్ తో పాటు ప్రమోషన్ కూడా పొందిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ కాల్పుల్లో ఆది అనే రౌడీ షీటర్ తప్పించుకున్నాడు. ఆ గ్యాంగ్ లో కొత్తగా ఒక వ్యక్తి చేరాడు. అతని పేరు విక్రమ్. వాళ్ళిద్దరే ఈ అరాజకానికి కారణం. దానికి తగిన ఆధారాలు ఈ ఫైల్లో ఉన్నాయి. అధునాతనమైన ఆయుధాలు ఎలా వచ్చాయో అని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. విక్రమ్ అనే ఒక నిరుద్యోగి జాబ్ దొరక్క విరక్తి చెంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ తయారు చేశాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చెయ్యాలనుకున్న దుష్ట శక్తులని తరివి తరివి కొట్టాలి. అందువల్ల విక్రమ్ అనబడే తీవ్రవాది, ఆది అనబడే రౌడీ షీటర్, వీళ్ళిద్దరినీ కనిపిస్తే కాల్చివేయమని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. ఏంటి మామ, మనల్ని ప్రభుత్వం దృష్టిలో తీవ్రవాదం చేశాడు. ఈ ఆపరేషన్ విజయవంతం చేయడానికి శంకర్ ని స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేశాం. వాళ్ళు ఇద్దరినే కాదు, రగులుతున్న తీవ్రవాదాన్ని సైతం రూపుమాపగలడని నేను నమ్ముతున్నాను. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటే ప్రజలు చూసారా సార్, నేను అప్రూవర్ గా మారినని ఎలా ప్లేట్ ఫిరాయించారో. వాడు వేసిన ప్లాన్ ఎదిరించి మనం ఏమీ చేయలేం. సార్ కాల్చి చంపుతా ఉంటున్నారు. కమాన్, ఆవేశపడకండి. మనం ఆదిని కోర్టుకు తీసుకెళ్తున్నాం. దట్స్ ఇట్. నా ప్రాణం పోయినా పర్వాలేదు. రేపు ఆది వాంగ్మూలాన్ని ప్రజలు ఇదే టీవీలో చూడాలి. హలో, అన్ని రూట్స్ లోనూ పోలీస్ నిఘా ఎక్కువగా ఉంది. యూ డూ వన్ థింగ్, ఆదిని తీసుకొని ఎలాగైనా కోర్టుకు వచ్చి నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే సార్. సరిగా చెక్ చేయండి. ఇన్స్పెక్టర్ శంకర్, ఎక్కడికి వెళ్తున్నారు? టీవీ న్యూస్ కవరేజ్ కోసం వెళ్తున్నాను సార్. అన్ని బళ్ళు చెక్ చేయండి. అన్ని చెక్ పోస్టులను అలర్ట్ గా ఉండండి. ఏ దారిలోనైనా రావచ్చు. ఎక్కడ కనిపించినా సరే కాల్చి పారేయండి. వాళ్ళని ఎవరు కాల్చినా ఇమిడియట్ ప్రమోషన్. హలో ఆశ, సీఎం గారి ఇంట్లో ఫంక్షన్ ఉంది, కవరేజ్ కోసం వెళ్తున్నానని చెప్పు. హలో, సీఎం సెక్రటరీ గారు మాట్లాడుతున్నారా? సీఎం ఫంక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? వెరీ గుడ్. ఇక్కడ రోడ్ లో చెక్ చేస్తున్నారు సార్. అది ఇన్స్పెక్టర్ పేరు జగన్. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా మేడం, మీరు వెళ్ళండి. పోలీసులకి ముఖంలోనే కాదు వెనక కూడా కళ్ళుండాలి. అప్పుడే వాళ్ళని పట్టుకోగలం. కేర్ఫుల్ గా వినండి. ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకుని తీరాలి. ఎక్కడికి వెళ్తుందిరా బండి? సీఎం గారి ఫంక్షన్ వెళ్తుంది సార్. సీఎం కడప టూర్కి వెళ్ళి 2 రోజులైంది. పట్టుకోట్రా బండిని.
అది ఆకే కాలికి నువ్వు వెళ్ళు. కెమెరా తీ. అది కాదు అది. ఏయ్, కెమెరా తీ. జడ్జి గారు, నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలు. నేనిచ్చే వాంగ్మూలం నన్ను నేను కాపాడుకోవడానికి కాదు, ఓ నిరపరాధిని కాపాడడం కోసం. వాళ్ళని ఎదిరించడం ఒకే కారణంతో విక్రమ్ ని తీవ్రవాద ముద్ర వేసి చంపాలని చూస్తున్నారు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ నేను తినే అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. విక్రమ్ నిరపరాధి సార్, అతన్ని కాపాడండి సార్. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి సార్. వాళ్ళని నువ్వు అయిపోయావరా? ఆది అనబడే ఆదికేశవులు ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారం ఆది, ఇన్స్పెక్టర్ శంకర్, మినిస్టర్ వీరారెడ్డులను దోషులుగా పరిగణించడమేనిది. అందువల్ల విక్రమ్ నిరపరాధి అని తీర్పు ఇవ్వడమే కాకుండా అతను ఎంతో ఇష్టపడే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నది. చాలా సంతోషంగా ఉందిరా.
ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అధికారం హోదా ఉన్న వారితో పోరాడి మీరు ఎలా గెలవగలిగారు సార్? ధైర్యం ఉంటే ఎవరైనా దేన్నైనా సాధించవచ్చు. విక్ర విక్ర విక్ర